కొన్ని గంభీరమైన సత్యాలు మనం విందాం. నిజానికి రోజు మీతో ఎక్కువ నేను రిఫరెన్స్ చేయించను, కానీ కొన్ని ప్రాక్టికల్ విషయాలు మాట్లాడతాను. కొంచెం జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఏదో ఒక భక్తుడిని తీసుకుని ఆ భక్తుడి యొక్క నేపథ్యాన్ని గూర్చి చెప్పడం చాలా ఈజీ. ఆ భక్తుడే తెలియనోడికి దేవుడి గురించి చెప్పాలి అంటే చాలా కష్టం. దావీదు ఏం చేస్తాడో తెలుసు అంటే దావీదే తెలదాడికి ఎలా చెప్పను. సొలొమోను ఎలా ఎదిగాడో తెలుసా, సొలొమోనే తెలియదు ఆ మనిషికి, ఎలా చెప్పను. చాలా మందికి దేవుని గురించిన అవగాహన లేనప్పుడు వాళ్ళకి దేవుని గురించి ఎలా చెప్పాలి. మనల్ని పిలిచిన దేవుడు అనేకులను పిలవమని మనల్ని పిలిచాడు. అనేకులను మనం పిలవాలి అంటే అసలు మన పిలుపుకు తగినట్టుగా మనం ఉన్నామా లేదా మనకు తెలియాలి. చాలా సున్నితమైన విషయం అండి. నేను చాలా క్రితం చెప్పాను, ఇది కొన్ని సంవత్సరాలైన సమాజంలోకి చెప్పలేదు, ఎందుకంటే గొడవలు అయిపోతాయి. అలాంటి విషయం ఇది. ఫస్ట్ లైన్ వినండి. పోజర్ అనే ఒక భక్తుడు ఉంటాడు, చనిపోయాళ్ళండి. వాళ్ళకప్పుడు నాస్తికులు, వాళ్ళ ఏరియాలో నాస్తికులు అంటే దేవుడు లేడని నమ్మేవారు వాళ్ళు. ఆ కోవకు చెందినవాడే సిఎస్ లూయిస్. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. సిఎస్ లూయిస్ అంటే అర్థమవుతుంది, కానీ నార్నియా అని ఒక మూవీ ఉంటుంది తెలుసా? తెలుసు, ఏది మనకి తెలుసు. మనకి అది మూవీ కాకముందు అది ఒక బుక్, నవలు. ఆ నవలు రాసిన రైటర్ ఎవరంటే సిఎస్ లూయిస్ అంటారు. వీళ్ళందరూ ఎవరంటే నాస్తికులు. ఒకప్పుడు నాస్తికులు అంటే దేవుడు లేడు, ఏం లేడు, అంతా మనలో ఉందరా దేవుడు అంటే అన్నారు. దేవుడు అని ఎక్కడికి పోతారంటారా, అంత దేవుడు అంటే నేచర్ రా, దేవుడు అంటే సృష్టి రా, దేవుడు అంటే ఉదయాన్ని వెలుగునిస్తున్న ఆయన రా దేవుడు అంటే, రాత్రి సలదనిస్తున్న ఈ ప్రకృతి రా, చంద్రుడు రా దేవుడు అంటే. దేవుడు అనగానే కౌగిట్లో ఉన్న ఈయన్ని చూడడం, ఈ ప్రకృతిని చూడడం మానేసి ఊహించుకుంటావేట్రా అనేవారు నాస్తికులు. అలా అంటూ కాలం గడిపేస్తున్నప్పుడు ఈ సిఎస్ లూయిస్కి ఒక చేదైన అనుభవం ఎదురైంది. ఆ చేదైన అనుభవం ఏం ఎదురైందంటే, ఈ నాస్తిక భావజాలంలో ఉన్న వారికి కొంచెం సోషల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సోషల్ మూమెంట్స్ అంటే సమాజంలో ఏదో ఒక భోజన కార్యక్రమాలు పెట్టడం, మంచి కార్యక్రమాలు చేయడం, ఏదో ఒకటి చేయడం అన్నమాట. దీన్ని సోషల్ మూమెంట్స్ అంటారు వీటిని. అంటే మాకు ఒక ఉదార స్వభావం ఉంది, అందరి మనుషుల వల్ల మేము కాదు, మాకు బిగ్ పిక్చర్ తెలుసు. అంటే సమాజాన్ని మేము చూసే కోణం వేరు అని ఒక మేధావి అనే ఒక గాంభీర్యత చూపిస్తారు వాళ్ళు. అందులో ఆ కోవకు చెందినోడే ఈ మధ్య మనకి ఇంటర్వ్యూలు ఎక్కువ ఇస్తున్నాడు. ఆయన పేరు బాబు గోగినేని. ఆయన ఎవరంటే ఇంక అంతే సంగతులు. ఇంకా మధ్య దేవుడు లేడని ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో అంటున్నాడు కదా ఆయన. వీళ్ళందరికీ పిహెచ్డి క్యాండిడేట్లు వాళ్ళు. ఎవరు? సిఎస్ లూయిస్. ఆ రోజు ఆయనకి ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఆయన గురువుగా ఉండేవాడు. ఆ గురువుగా ఉంటున్న ఆయన విద్యను నేర్పిస్తున్నప్పుడు ఈ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ మధ్యలోకి వస్తున్నప్పుడు ఒక అమ్మాయి డల్గా ఉండడం గమనించాడు ఈ సిఎస్. అమ్మా, అందరూ హుషారుగా చదువుకుంటారు, అందరూ బాగున్నారు, ఎప్పుడు నేరో మైండ్తో ఉంటావు, షాడగా ఉంటావు, ఏమైంది నీకు? ఏమైనా ఇబ్బందా, సమస్య ఏమైంది? నీ సమస్య ఏంటి చెప్పు అంటే చెప్పలేదా అమ్మాయి. మళ్ళీ అడిగాడు ఒక గురువుగా, నా మీద నీకు మంచి అభిప్రాయం ఉంటే నేను అడుగుతున్నాను, నీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పాను. ఎవరు లేని టైంలో చెప్పింది, నా ప్రాబ్లం ఏంటంటే నాకు క్యాన్సర్ ఉందండి, ఇంకొన్ని రోజుల్లో నేను చచ్చిపోతాను. షాక్ తిన్నాడు. చక్కగా ఉన్నావు, ఇంత చక్కగా ఉన్న నీకు క్యాన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా డోంట్ వరీ, ఒక విషయం చెప్తున్నాను మేధావిగా, ఎవరైనా ఎప్పటికైనా చనిపోవలసిన వారమే. సమాజంలో అందరూ చెప్పే మాట ఇది. ఎవరైనా ఎప్పటికైనా చనిపోవలసిన వారమే. ముందు నువ్వు చచ్చిపోతావు, తర్వాత నేను చనిపోతాను,
ఆ మాత్రం దానికి మనం ఫీల్ అయ్యి నువ్వు ఉన్న 4 రోజుల జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఖుషీగా ఉండు, సంతోషంగా ఉండు, లైఫ్లో ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయి. నేడో రేపు నేను చనిపోతాను, ఆ విషయం నాకు తెలుసు, నువ్వు చనిపోతున్నావు కాబట్టి నీకు ముందు తెలుసు, దానికి ఎందుకు ఫీల్ అయిపోతుందని మోటివేట్ చేశాడు. ఎంత మోటివేట్ చేసినా తనకు ఆనందం రాలేదు. తన బాధను గమనించాడు. అంటే తన బాధ ఏంటంటే లేత వయసులోనే ఇంకా ఏమీ చూడకుండా ఏమీ తెలియకుండానే చిన్న వయసులో ఆమె చనిపోతుందన్న విషయాన్ని గ్రహించాడేమో. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వేమనుకోనంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఏడ్చింది. రేపో మాపో చచ్చిపోయే నాలాంటి దాన్ని ఎందుకు సార్ మీరు పెళ్లి చేసుకోవడం అంటే, నో, నేను సెంటిమెంట్కో సింపతికో నేను పెళ్లి చేసుకోవట్లేదు, నీకు లైఫ్ అంటే ఏంటో నేను చూపిస్తాను అన్నాడు. సరే అయితే చేసుకుంటానని చెప్పి ఇద్దరు చేసుకున్నారు. కాలం గడుస్తుంది, కాపురం నడుస్తుంది, అంతా బాగుంది. వ్యాధి ఉందన్న సంగతి మర్చిపోయేంత ఆనందంలోకి వెళ్ళిపోయారు. ఒకరోజు చచ్చిపోయింది. బాధపడిపోయాడు సిఎస్ లూయిస్. మేధావండి సిఎస్ లూయిస్ అంటే. బాధపడిపోయాడు. దేవుడు లేడన్న వ్యక్తి మరణానికి తన జీవిత భాగస్వామి చనిపోయేసరికి బాధపడిపోయాడు. వెంటనే ఇలా అన్నాడు. శవం ముందుంది, చుట్టం పట్టం ఇరుగు పొరుగు స్నేహితులందరూ వచ్చారు. శవాన్ని తీసుకెళ్ళిపోయారు. అంత్యక్రియలు జరిగిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు. తన జ్ఞాపకాలు తన ఇంట్లో తిరుగుతున్నాయి. ఎప్పుడైనా ఎవరైనా మన ఇంట్లో చనిపోతే 4 రోజులు అలాగే ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళ తిరిగిన జ్ఞాపకాలు మన మైండ్ తినేస్తాయి. నెక్స్ట్ పాడికి మనం రెడీ అయిపోతామని బెంగతో. అందుకే ఏదో ఒక ఊరు తీసుకెళ్తారు. మనం అక్కడ ఉండలేము. ఆ గదిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, ఇక్కడ నిలబడినప్పుడు ఎలా మాట్లాడారు, అక్కడ కూర్చుని ఎలా తినేవారు, ఎలా నవ్వేవారు, అవన్నీ మనకు గుర్తొచ్చేస్తాయి. అందుకే ఆ గదే ఎవరైనా మన ఇంట్లో మన పిల్లలు చనిపోతే మన ఇల్లే పెద్ద దెయ్యాల కొంపలా కనబడుతుంది మనకు. అలా ఎప్పుడైతే ఆయనకి ఆ ఇల్లు భీకరంగా కనిపించింది, బాధపడిపోయాడు. ఇలా పైకి చూశాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఇలా అన్నాడు, నీకు తగునా? మనుషుల ప్రేమ మధ్య విడదీసే ఈ మరణాన్ని పెట్టావు దేవుడా, నీకు తగునా అని ప్రశ్నించుకున్నాడు. కలకాలం ఇంకా చూడకముందే చిన్న వయసులోనే తను తీసుకెళ్ళిపో, ఇది నీకు తగునా అని ఫైర్ అవుతున్నాడు. ఎవరి మీద? దేవుడి మీద. వెంటనే ఆయన ఉలిక్కిపడ్డాడు. అరే, దేవుడే లేడన్న నేను ఇప్పుడు ఎవరి మీద నేను కోపగిస్తున్నాను? నా మైండ్లో ఇప్పుడు దేవుడు అనే ఆ ఫీల్ ఎలా వచ్చింది? దేవుడు లేనప్పుడు నేను ఎవరిని తిట్టుకున్నాను? మళ్ళీ తనను తాను సమర్థించుకున్నాడు. మళ్ళీ ఫీల్ అయ్యాడు. కొంతసేపు మర్చిపోయాడు. తన జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ తిట్టుకున్నాడు, మళ్ళీ తిడుతున్నాడు. నీకు తగునా? మనసుని ఎలా ఎడదీస్తావు? నీకు తగునా? ప్రేమను విడదీసావు, ఆత్మీయతను చంపేసావు, మనిషిని లేకుండా తీసుకెళ్ళిపోయినాను, ఒంటరిని చేశాను. మళ్ళీ తిట్టుకుంటున్నాడు. మళ్ళీ డౌట్ వచ్చింది. అరే, ఇన్ని సంవత్సరాలు దేవుడు లేడని చెప్పి నేను నా భార్య చనిపోయేసరికి దేవుడిని ఎందుకు తిడుతున్నానని ప్రశ్న వచ్చింది. అప్పుడు ఎతకడం స్టార్ట్ చేశాడు. అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఉన్న దేవుడు లేడని సబ్జెక్టులు నేర్చుకుని ఫిక్స్ అయిపోయి పొరపాటు పడ్డానా అని ఆ ఎత్తుకులాట్లో ప్రారంభించాడు. అన్ని గ్రంథాలు చదివారు, అన్ని మతాలు చూశాడు. ఆయన ఊహలకి సత్యానికి తగిన ఒక గ్రంథాన్ని చదివాడు. ఆ గ్రంథం బైబిల్. గుర్తుపెట్టుకోండి. ఆ బైబిల్ ఎప్పుడైతే చదివాడో ఆ బైబిల్లో క్రీస్తు అనే వ్యక్తిని స్పష్టంగా చూడగలడు. అందుకే ఆ స్పష్టతలో చూసినప్పుడు ఒక నవల రాశాడు. ఆ నవల పేరే నార్నియా. ఆ నార్నియాలో సింహం మాట్లాడుతుంటే చూడండి. ఆ సింహం ఎవరో తెలుసా? ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యూదా గోత్రపు సింహం. ఆ సింహాన్ని తెలియక ఏదో సినిమా తీశారు, అది తెగాడేసింది, ఆస్కర్ అవార్డులు వచ్చేసింది. అది బైబిల్ స్టోరీ. అది ఆయన తీసినప్పుడు దేవుడు ఉన్నాడు అనడానికి ఒక స్లోగన్ ఇచ్చాడు. ఆ స్లోగన్ ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడని ప్రశ్న నాకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నాకు ఆకలేస్తుందంటే ఈ సృష్టిలో ఆహారం ఉందని అర్థం. నాకు దాహం వేస్తుందంటే నీళ్లు అనే ఒక చక్కటి దప్పికను తీర్చే ఒక వాటర్ అనే కంటెంట్ ఉందని అర్థం. ఆకలేస్తే ఆహారం ఉందని అర్థం. ఆహారం ఉన్నప్పుడే ఆకలికి అర్థం ఉంది. ఆకలి ఉన్నప్పుడే ఆహారానికి అర్థం ఉంది. అదుండి ఇది లేకపోయినా, ఇదుండి అది లేకపోయినా అర్థం లేదు. దాహం వేసినప్పుడు నీళ్లు ఉండాలి, నీళ్లు ఉన్నప్పుడు దాహం ఉండాలి. ఇది ఒకటి ఉంటేనే ఒకటి ఉందన్న ప్రశ్న.
కోరికుంది అంటే ఈ కోరికల వెనకాల నాకు ఒక జీవిత భాగస్వామి ఉండాలని అర్థం. ఆయన ప్రశ్నలవి, ఆయన వివరణది. ఆకలేసినప్పుడు ఆకలికి అన్నం ఉందన్నది ఎంత వాస్తవమో, దాహం వేసినప్పుడు దాహానికి నీళ్లున్నాయన్నది ఎంత వాస్తవమో, దేవుడున్నాడా అన్న ప్రశ్న మాకు వస్తుంది అంటే చెప్పండి, దేవుడు ఎక్కడో ఉన్నాడని అర్థం అని అప్పుడు స్టార్ట్ చేశాడు. దేవుడిని తెలుసుకున్నాడు. దేవుడు తెలుసుకున్న అనేక స్లోగన్స్ ఇచ్చి చివరికి నాస్తికుడు క్రైస్తవుడయ్యాడు. ఆ జాబితాకి, ఆ భావజాలాలకు చెందిన మేధావుల్లో టోజర్ ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, బాగా వినండి, మీకు ఈ మాటలు అర్థం చేసుకుంటేనే మీ దేవుడు ఏంటో మీకు అర్థమవుతాడు. నాకు తెలిసి ఇందులో 90% మీరు బైబిల్లో కూర్చున్నారు, కానీ అసలు దేవుడు ఏంటో మీ గుండెల్లో ఉండవు. నేను సీరియస్గా చెప్తున్నాను. లెసన్ మొత్తం అర్థమైంది, మీకు అర్థమవుద్ది దేవుడు ఉన్నాడో లేదో మీరు. నెక్స్ట్ టోజర్ ఏమంటాడంటే, దేవుని గూర్చి ఆలోచించినప్పుడు మన మనస్సులకు ఏదైతే స్ఫురిస్తుందో అదే నన్ను గూర్చి బయటికి చూపిస్తుంది. చిన్న మాట ఏం కాదు, మళ్ళీ చెప్తున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుని గూర్చి, దేవుడు అని అనగానే నా మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో అదే నన్ను గూర్చి బయటికి చూపిస్తుంది. అదెట్టా? దానికి కొంచెం లైను. దేవుడు అనే వ్యక్తిత్వాన్ని గూర్చి నేను ఆలోచించినప్పుడు నా వ్యక్తిత్వం బయటపడుతుందట. అది ఎలాగా? అర్థమవుతున్నాయా మాటలు? అర్థమైనట్టే ఉన్నాయా? కొంచెంసేపు అర్థమవుతుంది, కొంచెంసేపు వినండి ఓపికగా, అంత అర్థమవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఆ ముఖ్యమైన లైన్స్ అని అందుకని మళ్ళీ చదువుతున్నాను. దేవుని గూర్చి ఆలోచించినప్పుడు నా మనసుకు ఏదైతే తోస్తుందో అదే నన్ను గూర్చి బయటకు చూపిస్తుంది. దేవుడు అనే వ్యక్తిత్వం కోసం ఆలోచించినప్పుడు నా వ్యక్తిత్వం బయటపడుతుంది. దేవుని గూర్చిన అవగాహన ముడలేని, దేవుని గూర్చిన అవగాహన నాకు సరిగ్గా లేనప్పుడు నా వ్యక్తిత్వం గందరగోళంగా ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు నేను ఒక బొమ్మను చేశాను అనుకోండి, దేవుడిని. నేను దేవుడు బొమ్మ చేయాలి అంటే ముందు బొమ్మ యొక్క రూపం, అంటే అమ్మ బొమ్మో తండ్రి బొమ్మో, నేను ఏ దేవుడిని చేయాలనుకుంటున్నానో ఆ బొమ్మ యొక్క బొమ్మ ఎక్కడ ఉండాలి చెప్పండి? నా మైండ్లో ఉండాలి. నా మైండ్లో నేను ఒక దేవుణ్ణి ఊహించుకుంటేనే చెప్పండి ఒక రూపాన్ని ఇవ్వగలను. ఇప్పుడు మీకు ఇది అర్థమైతే నేను ఏం ఊహించుకున్నానో ఖచ్చితంగా ఆకారాన్ని దించుతాను. ఏం ఊహించుకున్నాను? మిడిల్ ఆసియా కూడా చెప్తున్నాను వినండి. మధ్య ఆసియాలో దేవుళ్ళని కట్టారు, అందులోని గ్రీకులు కట్టారు, ఆ గ్రీకుల్లో ఎథెన్స్లో కట్టారు. ఆ కట్టినోళ్ళు ఏం ఊహించుకుంటారంటే, ఈడు దేవుడిని తయారు చేయమన్నాడు, వాడు ఎలా తయారు చేసి చెప్పినా నల్లగా తయారు చేశాడు దేవుడిని. ఇప్పుడు దేవుడు నల్లగా ఎందుకు తయారు చేశారా? ఆడికి అలా అనిపించింది. ఆడికి నా మాట అర్థమవుతుందా? కొంత దేవుళ్ళని అలా కళ్ళు పెద్ద పెట్టి చూపించారు. మరి దేవుడికి కళ్ళు ఎందుకు అంత పెద్దవి చేయించావంటే ఆడికి దేవుడు అనగానే అలా ఉండాలని అనిపించింది ఆడికి. నా మాట అర్థమవుతుందా? దేవుడు అనగానే ఇలా ఒక పెద్ద ఏదో ఆయుధం తీసి ఇలా పొడి చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే నేను అడుగుతున్నాను, ఈ ఫీలింగ్ అంతా లేదా దేవుడిని ఇలా ఊహించుకొని ఈ పిక్చర్ అంతా ఎవరిలో ఉంది చెప్పండి? ఆ చేసినోళ్ళలో ఉంది. ఇది మీకు అర్థమైతే దేవుడు అనగానే కుర్చీలో కూర్చున్న మీకు, బరకాల మీద కూర్చున్న మీకు ఏమనిపిస్తుంది? అది నా ప్రశ్న. ఏమనిపిస్తుంది? మనకు అర్థమయ్యేలా చెప్పనా? మనం బ్యాచ్ కదా, మరి మనకు చెప్తాను. ఏదో ఒక పనికిమాల పని చేసి మనలో ఏమనిపిస్తుంది చెప్పనా? దేవుడు ఏమనడండి అంటాను. అడుగుతున్నాను, దేవుడు ఏమన్నాడులేండి అంటున్నావంటే నీకు బైబుల్లో ఉన్న దేవుడిని మైండ్లో ఉన్నాడా, లేకపోతే ఆల్రెడీ ఒక దేవుడు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? నా మాట అర్థమవుతుందో లేదో? రే దేవుడు ఇలా చేస్తే కొడతాడ్రా, దేవుడు చంపుతాడ్రా అంటే ఈడంటాడు దేవుడు అంత కోపిస్ట్ కాదులేండి అని అన్నాను. దేవుడు అంత కోపిస్ట్ కాదని నీకు ఎలా అనిపించింది? ఆడికి అనిపించింది అలాగా. నా మాట అర్థమవుతుందా? ఒరే దొంగతనం చెయ్యొద్దన్నాడు రా దేవుడు అంటే,
దొంగతనం చేసినంత మాత్రం నరకానికి వేసేస్తాడు. చిన్న దొంగతనానికి అంటున్నాడంటే వీడు చిన్న దొంగతనాలకి దేవుడు నరకానికి వేయడు అంటే చిన్న దొంగతనాలకి నరకానికి వేయని దేవుడు ఒక లోపల ఉన్నాడు. అది ఇది చిన్న విషయం కాదు. ఇది నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? అంటే ఇప్పుడు ఇంతమంది 100 మంది ఉన్నారు ఇక్కడ. 100 దేవుళ్ళు ఒక్కొక్కరు మైండ్లో ఉంటారని మీరు నమ్మగలరా? నీలో ఒకలా ఉంటాడు, ఆయనలో ఒకలా ఊహించుకున్నారు. మనం కట్టుకున్న దేవుళ్ళవే. కొంతమంది బయట దేవుళ్ళు కట్టారు, మనం లోపల దేవుళ్ళని కట్టుకున్నాం. ఎలా కట్టుకున్నాం? ఎవడికి నచ్చినట్టు వాళ్ళ ఊహించుకున్నాం. దేవుడు ఖచ్చితంగా ప్రార్థించమన్నాడంటే మనం ప్రార్థన చేయకుండా భోజనం చేయటం పాపం అని బైబిల్లో ఉందంటే ప్రార్థన చేయకుండా భోజనం చేస్తే పాపం అయిపోతాడు మరి అంటున్నాడంటే ఏంటి ఆడి ఫీలింగ్ ఏంటి? ఆడి ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఆడి దేవుడు ఆడుకున్నాడు, ఆడి ఫీలింగ్ దేవుడు ఆడుకున్నాడంటే ఈడు ఊహించుకున్న దేవుడు ఈ దేవుడు కాదు, ఈ ఊహించుకున్న దేవుడు ఆడి దేవుడు. ఇలా ఎవడికి వాడికి దేవుడు ఉన్నాడా లేదు చెప్పండి. అంతికి అన్నట్టు అసలు ఇప్పుడు మీకు అర్థం ఉంది లైను, నేను చదువుతాను చూడండి. దేవుని గురించి ఆలోచించినప్పుడు నా మనస్సులకు దేవుని గురించి ఏదైతే స్ఫురిస్తుందో అదే ముఖ్యమైన నా వ్యక్తిత్వాన్ని బయట పెడుతుంది. దేవుడు అనే వృత్తాంతం గురించి నేను ఆలోచించినప్పుడు నా వ్యక్తిత్వం బయటపడుతుంది. 3 దేవుని గురించి నాకు సరిగ్గా లేకపోతే నా లైఫ్ కూడా గందరగోళంగా ఉంటుంది. ఉదాహరణ చెప్తాను వినండి. ISIS అని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి తెలుసా? ఎవరండి ISIS అంటే? నాస్తికులు కాదు. ISIS ఉగ్రవాదులు ఎవరండి? నిష్టగా దేవుణ్ణి నమ్మేవాళ్ళు తెలుసా? దేవుణ్ణి నమ్ముతారండి ISIS ఉగ్రవాదులు అంటే. చాలా నిష్టగా నమ్ముతారు. ఇంత నిష్టగా నమ్మిన ఉగ్రవాదులు వాళ్ళు ఏం చేస్తారంటే పేగలు కోసేసి బతుకుండగానే మనిషి గుండె బయటికి తీసేసి మెడకాయ మీద తలకాయ తీసి ఇలా చేతి ఇలా పట్టుకొని ఆ తలకాయని ఇలాగ ఆడిస్తూ టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తూ వాళ్ళ దేవుడికి ఓ మాట అంటారు. ఏమంటారు చెప్పనా? అక్బర్ అంటారు. నెక్స్ట్ ఏంటని అడగట్టినాడు. అక్బర్ అంటే గొప్పోడు. దేవుడా అక్బర్, దేవుడా అక్బర్. అక్బర్ అంటే ప్రైజ్ ద లార్డ్ అన్న ఫీలింగ్ అన్నమాట. తలకాయ నరికేసి తల చేత్తో పట్టుకుని తల ఇలా ఊపుతూ రకరకాల మొక్కలు నరికాడు. అలా ఊపుతూ దేవుడానికి స్తోత్రము కలుగును గాక, స్తోత్రము కలుగును గాక అని ఒక ఉగ్రవాద అలా అనగలుగుతున్నాడంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాడి ఫీలింగ్ ఏంటి చెప్పండి? దేవుడు అనగానే వాడు ఒక వైల్డ్ పిక్చర్ ఊహించుకున్నాడు. వాడు తయారు చేసుకున్న దేవుడు అంటే వాడు తయారు చేసుకున్న దేవుడు అంటే చెప్పిన మా దేవుడు రక్తం కోరతాడు అనుకోండి. అందుకే వాడు ఆ విధంగా దేవుడు నమ్ముతున్నాడు కనుకే మనుషులు పీకల కోసిన ఆడికి తప్పని అనిపించింది. ఎందుకు? వాడు దేవుడు ఆడుకో లోపల దేవుడు ఉన్నాడుగా, ఆడు ఊహించుకున్న దేవుడు. ఆ లోపల ఉన్న దేవుడు వాడు ఊహించుకుంటున్నాడు కనుక రక్తం ఒలికే కొలిది దేవుడికి ఆరాధన చేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. అదో దేవుడు. ఇంకా విషయం చెప్పనా? ISISలో పనిచేస్తున్న వాళ్ళు యంగ్ బాయ్స్ ఉంటారండి. ఆ యంగ్ బాయ్స్కి గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళు అప్పుడప్పుడు. ఆ గిఫ్ట్లు ఏమిస్తారు చెప్పనా? ఆ ఏరియాలో యంగ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దొంగతనం చేసి, ఈ ఏరియాలో ఉన్న యంగ్ లేడీస్ దొంగతనం చేసి, వీళ్ళందరినీ దొంగతనం చేసి వీళ్ళకి ఒక మార్కెటింగ్ అని పెట్టి ఆ మార్కెటింగ్లో లైన్లో ఈ ఆడపిల్లలందరిని పెట్టి వీళ్ళని నచ్చిన వాళ్ళు తీసుకుంటాని అమ్మేస్తారు. తక్కువ రేటు కాళ్ళకి అమ్మేస్తారు. ఇదిగో మీకు ఎంత కావాలని తీసుకుని. ఎందుకు ఇలాగ అమ్మేస్తున్నారంటే వాళ్ళ ఫీలింగ్ అని చెప్పినా ఈ బిడ్డలో దేవుని సేవ చేస్తున్నారు. అది వాళ్ళ ఫీలింగ్. ఊరి దీన్ని సేవ అంటారా అంటే వాళ్ళు అంటున్నారు సేవే అంటున్నారు. ఊరి ఇది దేవుని యొక్క పని అంటారా అంటే వాళ్ళు అంటున్నారు దేవుని పనే అంటున్నారు. అసలు దేవుడు అనే లెక్క దీనికి వెయ్యొచ్చురా అంటే వాళ్ళు అంటున్నారు దేవుడి లెక్కే ఇది అంటున్నారు. ఎలా రా దేవుడు అంటే ఇలా చేయమన్నాడని మీరు ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు ఇలా ఉంటాడని మాకు అనిపించింది చెప్పండి, మేము చేసుకుంటున్నాం అంటారు. ఈ జాబితాలో మన సెక్టార్లో కూడా దైవజనులు ఉన్నారు. చక్కగా ప్రసంగాలు చెప్తారు, వెనకపోయి సోదేశాలన్నీ అంటారు. అలా ఎలా వేయగలుగుతున్నారు? ప్రసంగం చేత సరిపోద్ది అనుకునే దేవుడు ఉన్నాడు ఆయన మైండ్లో. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా?
అంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే కొంతమంది ఉంటారంటే బ్యాచ్ దేవుడి పని పని చేస్తే చాలు దేవుడు మురిసిపోతాడు అనుకుని వెనక్కి లేరే పనులు చేస్తుంటాడు. అలాగే ఎలా చేస్తావు అంటే వాళ్ళ ఫీలింగ్ అదంటే ప్రతి ఒక్కడికి ఈ దేవుడు గుండెల్లో ఉన్నాడంటారా చెప్పండి, వాళ్ళ సెపరేట్ దేవుడిని ఒక లోపల తయారు చేసుకున్నారంటారు చెప్పండి, తయారు చేసుకున్నారు. అందుకే ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా, ఇదే ట్రోజర్ అయిన భక్తుడు ఏమంటాడు తెలుసా, మనిషి హృదయము విగ్రహాల కర్మాగారం. అంటే వెంటనే ఒక విగ్రహం తయారు చేసుకుంటాం అన్నమాట. అందుకే జుబలో ఇద్దానని నేను, మీ హృదయంలోకి నేను వద్దానని. ఎవరిని ఎక్కువ పూజించినా, ఎవరిని ఎక్కువ ఊహించుకున్నా, ఎవరిని ఎక్కువ మనం ఫీల్ అయినా, ఎవరిని ఎక్కువగా దేవుడు ఇలా ఉంటాడని ఒక పిక్చర్ నువ్వు డిజైన్ చేసుకుంటే తప్పు చేస్తున్నావు. ఆ పిక్చర్ నీకు నచ్చినట్టు నడిపిస్తుంది. మరొక ఉదాహరణ చెప్తాను చూడండి. 30 సంవత్సరాలుగా విశ్వాసగా ఉండి 30 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటూ యేసుప్రభు వారు నేడు రేపు రాబోతున్నాడు, మన జీవితాలు చదువుకోమన్నాడు, కొంచెం జాగ్రత్త పడని చెప్తే 30 సంవత్సరాల పెద్ద ఏముందో చెప్పనా, 30 సంవత్సరాల సంఘానికి వచ్చాను, నరకానికి పంపించేటండి అందంట. అడుగుతున్నాను, పంపించడు అనుకుంటుంది. అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటి చెప్పండి, 30 సంవత్సరాలు వచ్చాను, నన్ను పంపించకపోతే పరలోకానికి ఇంకెవడో పంపిస్తాడు, పంపితే ముందు నన్నే పంపాలని ఒక ఫీలింగ్తో బతుకుతుందంటే ఆమె లోపల వేరే దేవుడు ఉన్నాడా లేదా చెప్పండి. బైబిల్ దేవుడు కాదు, ఆయన వేరే దేవుడు ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. సేవకులు ఉన్నారు, బాబాలు ఉన్నారు, మాంగ్స్ సన్యాసులు ఉన్నారు, రకరకాలుగా ఊహించుకునే వారు ఉన్నారు, దేవుడి పేరు మీద అగత్యాలు జరిగించే వాళ్ళు ఉన్నారు. అక్కడ వరకు ఎందుకండి, కొన్ని సంఘాలు ఉన్నాయి, శనివారం సంఘాలు, కొన్ని సంఘాలు ఉన్నాయి యెహోవాని మాత్రమే నమ్ముతారు, కొత్త నిబంధన నమ్మరు. అరే ఇదేమే వారంరా, ఇలా మీరు కొత్త నిబంధన ఇది కూడా ఈ 2 గ్రంథాలు కలిపితేగా బైబిల్ గ్రంథం, మీరు ఎందుకు నమ్మట్లేదని అడిగితే వాళ్ళు నమ్మరు. నువ్వెంతంటే చెప్పు నమ్మరు, నువ్వెంతంటే చెప్పు నమ్మరు. శనివారమే అంటారు, యెహోవాయే అంటారు, యేసెవరో మాకు తెలియదు అంటారు, అపోస్తుల సంబంధం లేదంటారు, కొత్త నిబంధన మాకు వద్దంటారు. ఎందుకు ఇలా అంటున్నారంటే వాళ్ళు అలా ఊహించుకున్నారు దేవుణ్ణి. అంతే, ఎవడికి వాడే ఊహించుకున్నారు దేవుణ్ణి, ఎవడికి వాడు ఒక సొంత విగ్రహాన్ని లోపల పెట్టుకున్నారు, ఎవడికి వాడే దేవుణ్ణి ఆ విధముగా క్రియేట్ చేసుకొని ఆరాధించేస్తున్నారు. అందుకే 100 మంది ఇక్కడుంటే 100 రకాల దేవుళ్ళు ఉంటారండి అందరికీ. 1000 మంది ఉంటే 1000 రకాల దేవుళ్ళు ఉంటారండి. కానీ దేవుడు ఒక్కడే. కానీ ఇన్ని రకాల దేవుళ్ళు మన మైండ్లోకి ఎలా వచ్చాయి చెప్పండి, ఊహించుకున్నాం. ఎవడైనా దేవుడు బొమ్మ చేసినప్పుడు దేవుడిని అంత భయంకరంగా చేస్తున్నాడంటే దేవుడు అంటే అలా ఉండాలనుకున్నాడు. అలా ఉండాలి, కత్తి ఉండాలి, కర్ర ఉండాలి, 4 తలకాయలు చేతిలో ఉండాలి, అలా అనుకున్నాడు. వచ్చి ఎదుటోడికి మొత్తం వాడు లోపల గుండెకాయ బయటకు వచ్చేలా పొడి చేసి కత్తి ఉండాలి. దేవుడు అనగానే మనకు 2 ఉన్నాయి ఏంటి, కనీసం దేవుడు అంటే 10 ఉండాలి, ఆడి ఫీలింగ్ అనమాట. మనకు ఒక మైండ్ ఉంటే ఎంత బాగా ఆలోచిస్తున్నాం, దేవుడు అనగానే మినిమం ఒక 10-12 ఉండాలి. ఊహించుకున్నా అంటే చేసునోడు ఊహించుకున్నాడు. దేవుళ్ళు అలా వచ్చారండి సమాజంలో, దేవుణ్ణి అలా క్రియేట్ చేసుకున్నారండి సమాజంలో. అలా ఊహించుకున్న వారి జాబితాలో ఇశ్రాయేలీలు ఉన్నారు. చూద్దాం ఒకసారి, చూద్దాం వీరు అలా సత్యం నుంచి తొలగిపోరు. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం నుండి చూడండి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం నుండి, వారు అక్షయగుడగు దేవుని మహిమను, ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే 21, వారు దేవుణ్ణి ఎరుగు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదోపవాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమైన. ఏమైందట, వారి అవివేక హృదయం అంధకారమైంది. ఈ సందర్భంలో వారు 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 అంటున్నాడు. వారంటే ఎవరు?
ఇశ్రాయేలీయులు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రోమపత్రిక మొదటి అధ్యాయంలో చదువుతున్న ఈ సందర్భం, ఏ సందర్భాన్ని పౌలు అనే వ్యక్తి జ్ఞాపకం చేస్తూ రాస్తున్నాడు? వీళ్ళ అరణ్యంలో సీనాయి పర్వతం దగ్గర చేసిన సందర్భాన్ని ఎత్తి ఇక్కడ రాస్తున్నాడు. అక్కడ ఏం చేశారు వీళ్ళు? ఒక నిర్వాహం చేశారు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి దేవుడు అంటే తెలుసు. ఇశ్రాయేలుకి దేవుడు అంటే తెలుసా? తెలియదు. తెలుసు. ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు అని తెలుసా? తెలియదా? తెలుసు. మన్నాను కురిపించిన వాడు ఈయనని తెలుసా? తెలియదా? భవిష్యత్తు కానాన్ని ఇస్తానన్నవాడు ఈయన మోసేతే మాట్లాడుతున్న దేవుడు అని వీళ్ళకి తెలుసా? తెలియదా? నీళ్లను చీరి ఆరణ్యాలు ఏర్పరిచి లక్షల ముందు అటువైపు నడిపించి వెనకొచ్చిన బలమైన సైన్యాన్ని నేట ములిగేలా చేశాడన్న దేవుడు ఒకడు ఉన్నాడని వీళ్ళకి తెలుసా? లేదా? తెలుసు. అన్నీ తెలుసు వీళ్ళకి. దేవుడు ఉన్నాడని తెలుసు. ఆ దేవుడు ఆ యొక్క ఆవలి ఉన్నాడని తెలుసు. ఆ దేవుడు అదృశ్యుడిగా ఇదిగో దృశ్య రూపంలో మోసే ద్వారా మాట్లాడి మాతో నడిపిస్తున్నాడని అన్నీ తెలుసు అండి. తెలిసిన వీరు ఓ ఫీలింగ్లోకి వచ్చారట. మోసే గారు ఈ లోపు కొండ మీదకి వెళ్ళారు. 40 రోజులు ఆయనతో ఒక మీటింగ్ జరుగుతుంది, పర్సనల్ మీటింగ్. తెలుసు కదా ఈ సందర్భం అంతా. ఇది తెలియకపోతే ఇంక అంతే సంగతులు రేపు తూర్పు అయిపోతుంది చూసుకోవడం. మినిమం బేసిక్స్ అంటారు వీటిని. ఆయన పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి అక్కడ డిస్కషన్ చేస్తున్న 40 రోజులు వాళ్ళతో మాట్లాడుతుంటే కింద ఒక బ్యాచ్ ఫామ్ అయ్యారు. ఎప్పుడైతే ఈ బ్యాచ్ ఫామ్ అయిపోయారో ఇశ్రాయేల్ గుంపు ఏర్పడింది. మోసే అనే వ్యక్తిని ఎదరకు తోశారు. రా, ఇలా ముందుకు రా. యెహోవా ఎలా ఉంటాడు ఇప్పటి వరకు మేము చూడలేదు. యెహోవా ఎలా ఉంటాడు ఇప్పటి వరకు మాకు తెలియలేదు. యెహోవా ఎలా ఉంటాడో ఒక విజువల్ ఎఫెక్ట్ కావాలంటే, ఒక చూసే ఒక బొమ్మ, కదిలే ఒక బొమ్మ, మాట్లాడకపోయినా మాకు అలా కనబడే ఒక ఆకారం మాకు కావాలి. ఇప్పటి వరకు ఎర్ర సముద్రం దేవుడు పాయలు చేశాడు. ఏడా దేవుడేడి? మేఘస్తంభంలో నడిపిస్తున్నాడు, మేఘం కనబడుతుంది, దేవుడేడి? అగ్నిస్తంభంగా ఉన్నాడు రాత్రి అంటున్నారు, ఏడి అగ్నిస్తంభం కనబడదు కానీ దేవుడేడి? ఆ దేవుడు మాకు కనబడాలని, దేవుడంటే ఉంటాడని తెలుసు, నమ్మారని తెలుసు, అన్నీ తెలుసు. కానీ వారు వాదోపవాదాలు పెట్టుకున్నాడు. ఆ వాదోపవాదాలు ఎలా పెట్టుకుని చెప్పినా, దేవుడంటే ఉన్నాడు రా, ఆ దేవుడు ఎలా ఉంటాడంటే అలా ఉంటాడు రా అది చూపించారట. ఏం చూపించారు కింద చెప్తున్నాడు చూడండి. వారు ఏం చేస్తారంటే, వాదోపవాదములు యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారం అంటే చీకటిగా మారింది. ఆ చీకటిలో నుంచి తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. నాశనము కాని దేవుణ్ణి నాశనమైపోయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి. దేవుణ్ణి ఎలా మార్చారు తెలుసు ఇశ్రాయేలు? యెహోవా ఉన్నాడని తెలుసు, ఎర్ర సముద్రం పాయలు చేస్తాడని తెలుసు. అయితే ఇన్ని ఉన్నాడని తెలిసిన ఆయన కనబడాలి. ఆయన కనబడాలి అంటే కనబడేలా ఎక్కడో దిక్కును చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే గడ్డి మేయు ఎద్దు రూపముగా మార్చి. అంటే ఇప్పుడు ఎద్దును చూపించి ఏమన్నారు? దేవుడురా అన్నారు. యెహోవా అంటే ఎలా ఉంటాడో తెలుసురా? అదిగో ఆ మోపురం కలిగిన ఎద్దు దేవుడురా అన్నారు. నేను అడుగుతున్నాను, దేవుడిని ఎలా మార్చేశారంటే, వాళ్ళు దేవుడు అని ఒక పిక్చర్ ఊహించుకున్నారు. ఆ ఊహల్లో నుంచి రూపం కావాలి అంటే, ఇన్ని రోజులు ఇశ్రాయేలుకి వాళ్ళ ఊహల్లో దేవుడు అంటే ఎద్దు అనుకుంటున్నారా అంటే, అవునన్నట్టే యుద్ధం చేశారు వాళ్ళు. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, దేవుడు అంటే ఎలా ఉంటాడో మీ ఊహడు చెప్పండి. ఇలా ఉంటాడని చెప్పారు అందరూ. చేతిలో గాయం, మధ్యలో హార్ట్ సింబల్. ఎందుకో మరి హార్ట్ మధ్యలోకి వచ్చేస్తుంది. ఇలా మధ్యలోకి వచ్చేయడం, దానికి మొండల కిరీటం చుట్టేయడం, గొర్రె పిల్లని ఎత్తుకుని అడుగుతున్నాను, ఆ ఊహ ఎవడదని అడుగుతున్నాను. ఈ పిక్చర్ ఎక్కడన్నా మీరు బైబిల్లో చూపించండి, కనిపించదు. గాయాలు ఈయన అడుగుతున్నాను, ఈ బొమ్మ ఎక్కడది? మీకు దేవుడు అనగానే అదే గుర్తొస్తుంది. నిలువుటంగి, చేతి గాయాలు, ఇవే గుర్తొస్తున్నాడు. ఇలా ఉంటాడని ఎవరు ఊహించారు? ఎవడో ఊహించాడు, లియోనస్ డావిన్సీ అన్నవాడు. ఆ ఊహించేసిన బొమ్మలు చెప్పండి, అదే దేవుడు అనుకుంటున్నాం. ఇశ్రాయేలు కూడా వాళ్ళ దేవుడు అనుకుని ఊహించుకొని ఎద్దును రూపంగా మార్చి, ఆ ఎద్దు ముందు డ్యాన్స్ చేసి అదేసి ఇదేసి సంబరాలు చేసి అడుగుతున్నాను. ఇందాక మాట అన్నాను నేను, దేవుడిని గూర్చి స్పష్టత మనకు లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందట? గందరగోళంగా ఉంటుందట. ఇప్పుడు వీళ్ళకి దేవుడు అంటే ఏంటో స్పష్టంగా అర్థం. ఇప్పుడు ఏమవుద్ది చెప్పండి? గందరగోళం. ఏ గందరగోళం అయింది? ఏమైందంటే
దేవుడిని తెచ్చి ముందెట్టారు, ఒక పనికి మాలిన డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు. డ్యాన్స్ అంటే గందరగోళం. ఏం చేస్తారు? తాగారు చెప్పండి, తిన్నారు చెప్పండి, ఎగిరారు చెప్పండి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అన్నారు. దేవుడి ముందు డ్యాన్స్ ఏంటంటే వర్షిప్ రా అన్నారు. వర్షిప్ చేస్తున్నారు ఇశ్రాయేల్ అంటే, అవునరా ఆరాధన రా అంటే, దేవుడి ముందు తాగి ఎగురుతారంటే మరి ఎగరాలరా ఊపు రావాలంటేనే అన్నారు. దేవుడి ముందు తాగెగిరారు తినేగిరారంటే, ఇప్పుడు దేవుడు అనే ఒక స్పష్టత వీళ్ళకి ఎద్దు రూపంగా ఉంది కనుక, దేవుడు అనగానే వీళ్ళు ఎద్దు అనుకున్నారు కనుక, ఈ దేవుడు అనేది ఒక స్పష్టత వీళ్ళకి లేనప్పుడు ఇప్పుడు లైఫ్ ఎలా అయిపోయింది చెప్పండి? గందరగోళం అయిపోయింది. ఆడవాళ్ళు తాగుతున్నారు, మగవాళ్ళు తాగుతున్నారు, ఎగురుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, ఆరాధన 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 చేస్తున్నారు. చివరికి ఈ తిని తాగి ఎగిరి ఏం చేశారు? ఇక్కడ లేదు కానీ మరో పత్రికలో రాశాడు. ఏమని రాశాడు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయారు. ఎందుకంటే వేలనుకునే దేవుడు వేరు, మోసే నమ్మే దేవుడు వేరు. వారంటే ఇక్కడ ఇశ్రాయేలు వాళ్ళు ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడరు. ఎందుకంటే వారు ఆశించారు ఒక పనికిమాల విషయాలు. వాళ్ళు ఏం చేశారు? జనులు తిన్నారు, తాగారు, తాగుటకు కూర్చున్నారు, తాగేసి తినేసి ఆడడానికి లేచారు. నెక్స్ట్ ఇంకేం చేశారు? వారిలో కొంతమంది ఆరాధన, విగ్రహారాధన అంటే ఒక ఆకారాలు పెట్టుకుని ఆరాధన చేశారు. ఇంకా ఏం చేశారంటే వ్యభిచరించారు. నేను ఈ మాట ఓపెన్గా అంటున్నాను, ఏమనుకోకండి. దేవుడి పేరు మీద భోగం మేళాలు పెట్టే సంస్కృతి ఉందా లేదా చెప్పండి. భోగం అంటే ఎవరండి? భయంకరమైన వ్యభిచారం చేసే ఒక వృత్తి ప్రజలు ఉండేవారు ఒకప్పుడు. దేవుడి పేరు మీద ఆడ మగాల కానోళ్ళు తీసుకొచ్చి మేళాలు వేస్తున్నారంటే ఏమనుకోవాలండి? చేయరాని కార్యాలు చేయడం. వయసు వచ్చిన పిల్లలు, వయసు వచ్చిన మగ పిల్లలు, వయసులో ఉన్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఈ సెక్సువల్ అబ్యూజ్ ఇలాంటి డయాస్ లేసి, అబ్యూజ్ అని చెప్పకుండా ఇలా డయాస్ లేసి మేళాలేసి టవలు కట్టించి అర్ధనక నృత్యాలు చేస్తున్నారు. దానికి సపోర్టెడ్గా పొలిటికల్ లీడర్లు నిలబడుతున్నారంటే నేను అడుగుతున్నాను, దేవుడు అనే ఒక స్పష్టత సరిగ్గా లేకపోతే అధికారులు కూడా ఇలాంటి తెంగర పనులు దగ్గరుండి చేయిస్తారు. పోలీసుడికి చెప్తున్నాను, మళ్ళీ చేస్తున్నారు. అరే దానికి పర్మిషన్ లేదంటే రికమెండేషన్ చేసి మరీ తెస్తున్నారు. అరే ఇది సమాజానికి బెరుసు కొడుతుందిరా. స్వలింగ సంపర్కం, మగాడు 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 ఆడదానిగా ఇలాంటి నృత్యాలు చేయడం తప్పురా. ఇది దేవుడి పేరు మీద జరగకూడదంటే వాళ్ళు చేయిస్తున్నారు. దేవుడు బొమ్మ పక్కనెట్టి, దేవుడిని పక్కన పెట్టి ఇలా కొంతమంది చేయిస్తున్నారంటే ఏమనుకోవాలి? దేవుడు అంటే అలా ఊహించుకున్నారు, అలాగే చేయిస్తున్నారు. చేయించలేదు చెప్పండి. ఆడవాళ్ళని పెట్టుకుని, నేను అడుగుతున్నాను, ఆడవాళ్ళని పెట్టుకుని వాళ్ళ అవయవాలు తాగుతూ నృత్యాలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అంటే. ఈ ఎమ్మెల్యేకి బుర్రలేదంటే బుర్రలేదు కాదు, ముందు దేవుడి మీద అవగాహన లేదు. ఎవరికైతే దేవుడికి అవగాహన ఉండదో, ఎవరికైతే దేవుడి మీద స్పష్టత ఉండదో, ఆ కార్యాలు ఆ ఊర్లో ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి? గందరగోళంగా ఉంటారు. ఇప్పుడు కొంచెం సంస్కృతి అప్డేట్ అయ్యి లా పక్క అమలు జరుగుతుంది కంట ఆగిపోయాం. కానీ దేవుడు పేరు మీద ఎన్ని నరబలు జరగలేదు చెప్పండి, ఎంత జరగట్లేదు. అన్నీ ఎలా జరుగుతాయి? తప్పు అనిపించదా? అరే దేవుడు అన్నవాడు తాగమంటారా, దేవుడు తాగమంటారా, ఇది తప్పు కదరంటే ఆడు నమ్మిన దేవుడు తాగమంటాడు. ఆడికి అలా ఉంది ఫీలింగ్ ఆడికి. మరి దేవుడు అన్నవాడు ఇలా వ్యభిచారం ఇచ్చారు చేయమంటాడు అంటే ఆడు అలా నమ్ముతున్నాడు దేవుడిని. ఇలా చేయమంటున్నారు, అలా చేయమంటారు. ఇశ్రాయేలు అదే చేస్తున్నారు. తాగారు, తినారు, ఎగిరారు. ఎవరు? దేవుడి పిల్లలే. తాగారు, తిన్నారు, ఎగిరారు, భయంకరమైన ఆరాధన చేస్తారు. ఎవరెళ్ళు? బైబిల్లో ఉన్న దేవుడి ప్రజలే. దేవుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు.
వ్యభిచరించారు. వ్యభిచరించినందుకు ఒక్క దినమందే వారిలో కొందరు, ఒక్క దినమందే 23,000 మంది కూలి. ఒక్క దినమందు 23,000, ఒక్క దినమంది 1,000 మంది వ్యభిచారం చేస్తూ దేవునికి ఆరాధన అంటున్నారంటే యెహోవాని ఎలా ఊహించుకున్నా చూడండి. ఎద్దంటే ఎవర్రా అని అడిగితే వాళ్ళు ఏమంటారు చెప్పనా? యెహోవా అంటారు. వాళ్ళు వేరే పేరేం చెప్పరు, యెహోవాయే. ఐగుప్తి దేవుడి పేరు చెప్పడు, యెహోవాయే. ఇప్పుడు ఎవర్రా అది అంత అలంకరించారంటే యెహోవా అంటారు. మరి ఇలా చేస్తున్నారు ఏంటంటే యెహోవా ఆరాధన అంటారు. తాగేశారు ఏంటంటే యెహోవా, మరి ఏమనుకుంటున్నావు అంటారు. ఎగురుతున్నావు ఏంటంటే యెహోవా ఆరాధన ఇది అంటారు. ఎలా ఊహించుకున్నారంటే వాళ్ళ గందరగోళం అయిపోయారు. దేవుణ్ణి ఎవడైతే స్పష్టముగా అర్థం చేసుకోడో వాళ్ళు చేసే పనులన్నీ గందరగోళంగా ఉంటాయి. ఒక అర్థం ఉండదు, ఒక పర్థం ఉండదు. దీనివల్ల సమాజం దెబ్బతింటుందని ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళ దేవుడిని అలాగే ఊహించుకున్నారు. కొన్ని ఉన్నాయి, కొన్ని సంస్కృతులు అవి మాట్లాడడం ఓపెన్ ఏరియాలో మంచిది కాదు. కానీ అలాంటి పనులు మనుషుల్ని స్థితి మీద ఎక్కించి కాల్చేయడం ఎంతవరకు సబబు అంటే దేవుడు అలా అన్నారంతే. అలా ఎలా కాల్చేస్తారంటే కాల్చేయాలి, ఉంచకూడదు, దేవుడికి విరుద్ధమైన శాపం అయిపోతాం అన్నారు. బైబిల్ ఒక ఉదాహరణ చెప్తాను. దావీదు తెలుసు కదండి, తెలియపోతే అంతే. ఇంకా రేపు పొద్దున్నే చెప్పండి, తూర్పు అయిపోయి చూసుకోవడం అంతే. దావీదు గారు నేను మాట్లాడుతున్నాను చెప్పండి. దావీదు గారి దగ్గర కానీ రాజుల దగ్గర చిన్న బైబిల్ ఉండేదండి. యాజకులు వాళ్ళకు ఒక బైబిల్ రాసి ఇచ్చేవారు. ఆ ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 14 నుండి 17 వచనాల్లో ఎవడైనా మీ మీద రాజు అయితే ప్రతి రాజుకి ఒక చిన్న బైబిల్ మీరు తయారు చేసి ఇవ్వండి. రాజు ప్రతిరోజు ఆ బైబిల్ చదువుకోవాలి. ప్రతిరోజు ఆ బైబిల్ చదువుకునే పరిపాలించాలి. ఎందుకు? ఇతను బైబిల్ చదివి ఆ రాజ్యాలు పరిపాలించకపోతే ఈయన ఊహించుకునే దేవుడు ఇంకొకడు వస్తాడు. ఆ ఊళ్ళో నుంచి పరిపాలించాడు అనుకోండి, మళ్ళీ చేయరాని కార్యాలు చేస్తాడు. దావీదు దివారాత్రులు చదివాడు. దావీదు దివారాత్రులు ధ్యానించాడు, చదివాడు, ధ్యానించాడు. మరి ఈయన రాజు అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ టైంలు ఏమన్నా తీసుకున్నాడు ఏంటో నాకు తెలియదు కానండి. మీరు గమనించండి, వీళ్ళని తప్పు పెట్టేంత పెద్దోళ్ళం కాదు, పరిశుద్ధులం కాదు. కానీ నేను అడుగుతున్నాను, ఎలా ఉంటుందో పరిస్థితులు నేను చెప్తున్నాను. మరి ఈయన రాజరికం వచ్చిన తర్వాత ఈయన పవర్లో బిజీ అయిపోయాడో ఏంటో తెలియదు. కానీ భోజనం చేసిన తర్వాత ఆ పైకి ఎక్కాడు ఆయన. ఆ పైకి ఎక్కితే కింద స్నానం చేస్తుంది ఒక ఆవిడ. ఎవరు? బెత్షెబా. స్నానం చేస్తుంటే తీసుకొచ్చిన ఆవిడకి కౌరు పెట్టాడు. మరి ఆవిడ ఎందుకు వచ్చిందో సంవత్సరం విలువ తెలియని ఆవిడ, ఈయనే మర్చిపోయాడో మరి ఏమో తెలియదు. కానీ మొత్తం మీద చేయరాని పాపము చేశారు. ఆ పాపం చేసిన తర్వాత ఆమె స్నానం చేసి వెళ్ళిపోయిందన్న పదం ఉంటుంది బైబిల్లో. అవన్నీ వివరించిన నా ఉద్దేశం కాదు, కానీ సందర్భానికి కొన్ని మాటలు అవసరం. ఆమె స్నానం చేసి వెళ్ళిపోయింది. ఆ స్నానం మామూలు స్నానం కాదంట. ఆ స్నానం, ఈ మాట ఎలాగంటే నాకు తప్పుగా అర్థం చేసుకోకండి, అర్థం అవ్వాలని కొన్ని వివరాలు చెప్తున్నాను. ఈ నెలసరి టైంలో చేస్తారు చూసారా స్నానం, అంటే ఆమె డేట్స్లో ఉందన్నమాట. సరిగ్గా టైంలో మిస్టేక్ చేశారు. ఎవరు? దావీదు గారు. డేటేగా అయిపోయింది అనుకుని స్నానం చేసి వెళ్ళిపోయింది. రాదనుకుంది, గర్భం వచ్చేసింది. న్యూస్ పంపించింది దావీదుకి, మన చేసిన పాపం రూపమై కూర్చుంది అని. ఎలా కవర్ చేయాలన్నా తెలుస్తారంటే మైహోనా అన్నాడు. ఎవరు? ప్లాన్ ఆఫ్ యాక్షన్. చూడండి, ఒక్కసారి దేవుణ్ణి దేవుడిగా చూడకపోతే లైఫ్ చెప్పండి గందరగోళం అవుతుంది. ఊహించుకున్నాడు అప్పటి వరకు ఉన్న దేవుడు వేరు, ఇప్పుడు ఈ పాపం చేసాక ఆయన మైండ్లోకి వస్తున్న దేవుడు వేరు. అంటే ఇప్పుడు కొత్త దేవుడు ఒకటి క్రియేట్ అవుతున్నాడు అనమాట దావీదులో. వాళ్ళ ఆయన్ని యుద్ధంలో ఉంటే పిలిపించాడు. బాబు మరి యుద్ధం కూడా తర్వాత కానీ నీకు సెలవులు ఇచ్చేస్తున్నాను, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. యుద్ధంలో ఎవడైనా సెలవులు ఇస్తాడండి? ఈయన ఇస్తాడు, ఎందుకంటే ఈయనకి సెలవు పనులు ఉన్నాయి. ఆయనకి ఇచ్చాడు. వీళ్ళు ఇంటికి వెళ్ళిపో, నీకు సెలవులు ఇస్తున్నానంటే వెళ్ళలేదు. ఉరియా వెళ్ళలేదు.
మళ్ళీ అక్కడ ఉన్నాడు, మళ్ళీ పిలిపించాడు, భోజనం పెట్టించాడు. రాజు భోజనం కలిసి భోజనం చేశాడు. ఇంటికి వెళ్ళి చక్కగా భార్యతో టైం దొరికినప్పుడు హ్యాపీగా ఉండకండి ఏడయ్యా అన్నాడు. అసలు ఆ ధర్మశాస్త్రం చదివి అబద్ధాలు ఆడకూడదని దివారాత్రులు చదివినోడు చెప్పండి, అబద్ధాలు ఆడుతున్నాడంటే కొత్త దేవుడెవరో దావీదు గుండెల్లోకి వచ్చాడు కాదు, చేసుకున్నాడు. తర్వాత అలా ప్లాన్ చేశాడు, ఇలా ప్లాన్ చేశాడు, ఇంకెళ్తాలేదు ఈ మనిషి అని చెప్పి రాత్రికే ఓ పార్టీ పెట్టాడు. ఏం పార్టీ? ఓ పార్టీ దిక్కుమాల పార్టీ చెప్పండి. చచ్చిపోయిన దగ్గర, పెళ్ళి అయిపోయిన దగ్గర ఏదైనా తాగుబోతు పార్టీ ఒకటి పెట్టాడు. దావీదు గారు డ్రింకింగ్ పార్టీ పెట్టాడంటే పెట్టాడు, మరి ఏం చేస్తాం, పెట్టాడు. అలాంటి పార్టీ ఒకటి పెట్టాడు. పేకల దాకా మద్యం పట్టించాడు. పేకల దాకా మద్యం పట్టించినోడికి వావి వరస కన్ను మిన్ను తెలియకుండా ఖచ్చితంగా ఇంటికి పోతాడు అనుకున్నాడు. ఇల్లు బాగా తాగావుగా, ఫ్రూట్స్ అన్నీ పంపిస్తాను, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఎవరిని? ఊరియాని. మొత్తం తాగేసి ఆ గేటు ముందు పడుకున్నాడు. ఎవరు? ఊరియా. చూశాడు, ఈరా బాబు నువ్వు వెళ్ళవేట్రా అంటే అప్పుడు ఒక మంచి డైలాగ్ చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా మందసం అక్కడ యుద్ధంలో ఉండగా, నా దేవుని ప్రజలు యుద్ధం చేస్తుండగా, సున్నితి లేని ప్రజల మధ్య దేవుని మహిమ ఉండగా, ఈ టైంలో నా భార్య దగ్గరికి వెళ్ళి అలా సంతోషంగా ఉండమంటారయ్యా? వెళ్ళండి సార్ అన్నాడు. దావీదుకి అడుగునండి, అప్పటి వరకు ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడే దావీదు గుండెల్లో ఉంటే తప్పు చేశాను అనుకుందును. అప్పటి వరకు దావీదు చదివిన దేవుడు ఆయన గుండెల్లో లేడు. బెత్షెబాతో తప్పు చేసినప్పుడు కొత్త దేవుడు ఎవడో లోపలికి వచ్చాడు. ఆ లోపల ఉన్నవాడు మళ్ళీ ఇంకో ప్లాన్ చేయిస్తున్నాడు. ఏమని ప్లాన్ చేస్తున్నాడు? వీడు ఇలా చెబితే వెళ్ళేలా లేడు కానీ యుద్ధం అంటున్నాడు కాబట్టి నేను యుద్ధంలోనే తీసేయాలనుకుని తన యొక్క మరణపత్రిక తన దగ్గర రాసి తన చేతికి ఇచ్చి పంపించి, ఇదిగో యుద్ధం జరుగుతున్నప్పుడు ముందు వరుసలో మా నోడిని పెట్టండి, ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యేది ఎప్పుడు ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారుగా, ముందు లైన్లో పెట్టండి, పైగా ప్రాకారాల దగ్గర పెట్టండి. ప్రాకారాల దగ్గర ఎందుకు పెట్టాలంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పైన అపోజిషన్ ఉన్నప్పుడు కింద నుంచి యుద్ధం చేయకూడదు. అది యుద్ధ నీతి. ఇప్పటికి కూడా ఆర్మీ కానీ పోలీసు కానీ ఎప్పుడన్నా దాడులు చేస్తున్నారు, పైనుంచి దాడులు చేస్తున్నారు నుంచి వెళ్ళకూడదు. ఎందుకంటే కింద నుంచి ఇచ్చేవాడి ఎఫెక్ట్ కన్నా పైనుంచి ఇచ్చేవాడి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే పైన శత్రువు ఉన్నప్పుడు పైకి వెళ్ళకూడదు. అందుకే కోట్లు కట్టుకుని పెద్ద గోళ్ళు ఎంత కట్టుకుంటారు అనుకున్నారు, పైనుంచి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, కింద నుంచి ఎఫెక్ట్ ఇవ్వలేము. గ్రావిటీ ఫోర్స్ అటు నుంచి ఎక్కువ ఉంటుంది. అందుకే దావీదుకి ఇవన్నీ తెలిసి ఫస్ట్ అసలు ఏంటండి గోడకు దగ్గరగా పెట్టండి అన్నాడు. ఎవరిని? అన్నట్టుగానే పక్క గురు మిస్ అవ్వకుండా చచ్చిపోయాడు. అమ్మయ్య అనుకున్నాడు. సమాధారక ముందే పెళ్లి కార్యక్రమం జరిగించేశారు. అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? పబ్లిక్లో పాపం బెత్షెబాకి ఇంకా వయసులో ఉండగా భర్త చచ్చిపోడు, పాపం బిడ్డకి భర్త లేడు, తోడు లేడు, ఏమైపోతారో అనుకుంటున్నారు పబ్లిక్. అలాంటి టైంలో రాజుగారు వచ్చారు. డోంట్ వరీ, బిడ్డకు లైఫ్ నేను ఇస్తానన్నాడు. అందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఇలాంటి రాజు ఉండాలండి మనకి. మనసున్న మహారాజు అండి. ఎవరు? మన రాజు. చూడండి, విధవరాలను కూడా చూడకుండా ఈ తల్లిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడంటే ఆ గుండె అండి అన్నారు. ఎవరిని? ఏం కవరింగ్ ఇచ్చాడండి. దావీదా ఇలాంటి క్రైమ్ చేసిందంటే దావీదు గారే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దావీదు గారికి ఆల్రెడీ పెళ్ళయి సౌలు కుమార్తెను చేసుకొని పిల్లలుండి ఇంత వ్యవహారం నడిచి ఇంత పేరుండి ప్రఖ్యాతులు ఉన్న ఈయన సడన్గా ఇంత క్రైమ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఈయనకి తప్పు అనిపించలేదా అంటే అన్ని కోణాల్లో ఈయనకి తప్పు అనిపించింది, కానీ ఈ కోణంలో ఈయనకి ఎందుకు తప్పు అనిపించలేదంటే ఆ ఒక్క కోణంలో దావీదు నమ్మే దేవుడు వేరు. గుర్తుపెట్టుకోండి. ఆ మాట అర్థం అవుతుందో లేదో మళ్ళీ చెప్తున్నాను. అన్ని కోణాల్లో శత్రుడు గొలియాతు ముందున్నప్పుడు దావీదు నమ్మే దేవుడు బైబిల్ దేవుడు, బెత్షెబా ముందున్నప్పుడు చెప్పండి గొలియాతు దగ్గరున్న దేవుడు కాదు, ఇప్పుడు గుండెల్లో ఉన్న దేవుడు వేరు. అంటే ఇంత మహానుభావుడికే పరిస్థితులను బట్టి దేవుడు ఊహించుకున్న తీరు మారిపోతే, లైఫ్ గందరగోళం అయిపోతే నేను అడుగుతున్నాను, మనం అంత మహానుభావులం కాదు. అప్పుడప్పుడు చదువుతాం బైబిల్. మనం రోజుకి ఎంతమంది దేవుళ్ళు వస్తున్నారు ఏంటో మన గుండెల్లోకి. నా మాట అర్థమవుతుందా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు వేరు, ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరు, టీవీ చూస్తున్నప్పుడు కూడా నీకేమనిపించట్లేదంటే ఆ దేవుడు వేరు.
నీకు జబర్దస్తి చెత్త చెదారం డబల్ మీనింగ్లు విన్నా, నీకు ఇప్పటి వరకు వాక్యం అవే చెవులతో నువ్వు చెత్త తింటున్నా నీకు ఏం తప్పు అనిపించట్లేదంటే లోపల ఒకడున్నాడు, నీకు జోగడతాం పర్లేదు లేరా అన్నట్టు. అంటే మనం ఊహించుకునే దేవుళ్ళు ఉంటారంటే ఉన్నారు. అందుకే ఆ క్లోజర్ అన్నాడు, మనిషి హృదయం, మానవ హృదయం విగ్రహాల కర్మాగారం. కనబడే విగ్రహాలు వేరు, కనబడని లోపల విగ్రహాలు వేరు. దావీదు ఒక విగ్రహం పెట్టుకున్నాడు. యెహోవా అనగానే ఈ సెక్టార్లో ఈ ఒక్క జోన్లో ఏమి అండనుకున్నాడు. ఇశ్రాయేలీలు యెహోవా అనగానే ఇలా ఉంటాడు ఏం అనడనుకున్నారు. వాళ్ళేమో ఎద్దులా ఊహించుకున్నారు. ఇక్కడేమో దేవుడు నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాడు దావీదు. మరో మాట చెప్తాను వినండి, ఏం తప్పు పెట్టంత కాదు కానీ ఆ కోణాలు మాత్రం మనకి జీవితాలకు పాఠాలండి. సొలొమోను గారు తెలుసు కదండి. సొలొమోను గారి లైఫ్ చూడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఐదుగురు కాదు, ఇంత పెద్ద జ్ఞాని ఎంతమంది చేసుకున్నాడట. అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఎంతమంది అండి? ఒక్కడే ఉండాలి. 1000 మందిని ఎలా చేసుకున్నాడు? ఎలా చేసుకున్నాడంటే ఆయన్ని దేవుడు ఏం అండనుకున్నాడు ఆ ఒక్క కోణంలో. అంటే వీళ్ళకి అన్ని తప్పని తెలిసింది, అంతా జ్ఞానం ఉందని తెలిసింది. ఆ ఒక్క విషయంలో వీళ్ళకి తప్పు అనిపించదంటే ఆ విషయంలో వాళ్ళకి తప్పు అనిపించలేదు. ఆ కోణంలో వారు దేవుడిని నమ్ముతున్నది వేరు. దావీదు దగ్గరికైనా నాతాను వచ్చి దావీదు నీకు చిన్న కథ చెప్తానన్నాడు. ఏంటి ఆ కథ అంటే, నీకు కథ చెప్తాను. అమాయకుడికి అన్యాయం జరిగింది, అన్యాయం చేసినాడు, బాగా బలిసినాడు, ఆడి కథలో కథానాయకుడు విలను, ఆడినేం చేయాలి చెప్పన్నాడు. చిన్న కథ చెప్పాడు షార్ట్ ఫామ్లో. దావీదు ఫైర్ అయిపోయి అలాంటి ఉంచకూడదు, మెడకాయ మీద తలకాయ నరికెళ్ళాడు. ఆడెవడ కాదు, యువర్ దట్ మ్యాన్, యూ, నువ్వే అన్నాడు. నేనా? ఎస్ నువ్వే. నీకు విషయం చెప్పనా, నీకు ఈ కోణంలో నీకు తప్పు అనిపించట్లేదు, నేను చెప్తున్నాను తప్పు చేసావు దావీదు అన్నాడు. ఈ కోణంలో నువ్వు తప్పు చేసావు, ఈ నైతికత వదిలేసావు. దావీదు ఏడ్చాడు. భయంకరమైన విషయం ఏంటి చెప్పనా, దావీదుకి చెప్పేవాడు ఉన్నాడండి, సొలొమోనుకి చెప్పేవాడు లేడు. ఈయన అందరికి చెప్తారు, ఎందుకంటే ఈయన జ్ఞాని. ఈయనకి చెప్పేవాడు ఎవడున్నాడండి? చెప్పినాయండి ఈయన ఎవరు? ఈయనలా లేడు. అందరికీ ఆ రాణికి చెప్తాడు, ఈ రాజులు చెప్తాడు, ఆ ప్రధానమంత్రి చెప్తాడు, అందరూ చెప్తారు. అందరూ ఈయన మాటలు వినేవారైతే ఇప్పుడు ఈయనకి చెప్పేంత ఎవడున్నాడు? నాతాను లాంటి ఎవరికొరు ఉంటే బాగుండి అనిపిస్తుంది అని నాకు సొలొమోను కోసం చదివిన. ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు. అందుకే ఈ మనిషికి 1000 మందిని చేసుకున్న తప్పు అనిపించలేదంటే తప్పు అనిపించలేదు, తప్పుగా వాళ్ళు పరిగణించలేదు. ఎందుకంటే ఈ దేవుడు మా పెళ్ళిళ్ళని అర్థం చేసుకుంటాడన్నారు. మీకు విషయం చెప్పనా, ఎవరు ఏంటంటే బ్రేకులు కూడా అడగండి పేర్లు. నన్ను ఓ విషయం చెప్తాను. చెల్లెల్ని చేసుకున్నారు తెలుసా? చెల్లెల్ని, చిన్నాన్నగారు అమ్మాయిని, చిన్నమ్మ కూతుర్ని చేసుకున్నారు. ఒరే ఇంత వాక్యం తెలిసి చెల్లిని ఎలా చేసుకున్నావురంటే ఆడేమన్నాడు చెప్పనా, దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు. దేవుడు అర్థం చేసుకోవడం ఏంటి నాకు అర్థం అవ్వదు. అంటే వీడు అలా దేవుడు అలా అర్థం చేసుకుంటాడన్న ఫీలింగ్. అప్పటి వరకు అన్నయ్య అంటారు, అప్పటి వరకు చెల్లి అంటారు, టక్కుమని పెళ్ళి అంటారు. అలాగలాగరా అర్థం చేసుకున్నాడు దేవుడు మమ్మల్ని అంటున్నాడు. దేవుడు అర్థం చేసుకున్నాడు, దేవుడు అర్థం చేసుకున్నాడు అడుగుతున్నాడు. మీ ఫీలింగ్ రా. ఇలాంటి వాళ్ళు కొన్ని వచనాలు చూపించారండి. ఆ వచనాలు ఏంటి చెప్పనా, ఆ వచనాలు ఏం చూపించారు చెప్పనా, ఇదిగో బైబిల్లో భూభాగాల దగ్గర ఆ ఇంట్లో ఆ భూభాగాల సమయంలో మగవాళ్ళు చచ్చిపోతారు కదా, ఈ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు జరగవు. యెహోషువ టైంలో జరిగిన గొడవ తెలుసా? ఇలాంటివి తెల్ల సీరియలే తెలుసా? బైబిల్ ఒక సందర్భం జరుగుతుంది. భూభాగాలు యెహోషువ టైంలో భూభాగాలు పంచుతాడుగా, ఈ గోత్రానికి ఇది, ఈ గోత్రానికి ఇది, ఈ గోత్రానికి ఇది పంచితే ఓ గోత్రానికి పంచడానికి అక్కడ మగవాళ్ళు ఉండరు, ఆడోళ్ళే ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి గోత్రం పెంచాలి అంటే వీళ్ళకి పెళ్ళి అవ్వాలి అంటే ఇప్పుడు పెళ్ళి అవ్వాలి అంటే ఎవరున్నారు? వరుస అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వరుస కాని వాళ్ళని పెళ్లి చేస్తారు. ఏమన్నంటే అన్నయ్య వరుస అయిన వాళ్ళని పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసినప్పుడు అప్పుడు ఈ భూభాగాల డాక్యుమెంట్స్ వాళ్ళ చేతుల్లో పెడతాడు యెహోషువ. ఈ సందర్భాన్ని తీసి అన్నారండి, అదిగో వాళ్ళు చేసుకున్నప్పుడు అర్థం చేసుకున్న దేవుడు, చెప్పండి మేము చేసుకున్నప్పుడు కూడా అర్థం నేను అప్పుడు నేను రివర్స్ అడిగానండి, వాళ్ళకు భూభాగాల కొరకు పెళ్లి చేసుకున్నారు, నీకేం భూమి రాసిచ్చారని చేసుకున్నావు? నీ కానాల భూమిలో 1 ఎకరం ఇస్తా అన్నారా, లేకపోతే ఈ మొగోళ్ళందరూ చచ్చిపోయారా అని అడుగుతున్నాను నేను. సందర్భం అప్లై చేసుకున్నట్టు చుట్టూ ఉన్నాయి కూడా అప్లై అవుతాయిగా, చుట్టూ
ఉన్నాయి అప్లై అవుతాయిగా. నేను మరో మాట అడిగాను. నేను నెహెమ్యా ఉన్నాడు. నెహెమ్యా ఎస్తేర్ ఏమో, క్షమించండి, మొర్దెకై ఉన్నాడు. మొర్దెకైకి ఎస్తేర్ ఏమవుద్దండి? మొర్దెకైకి ఎస్తేర్ ఏమవుద్ది? ఎస్తేర్కి మొర్దెకై ఏమవుతాడు? అలా ఉంది మన భక్తి. ఏమవుతాడు చెప్పండి? ఎవరన్నారు? పినతండ్రి అని. అన్నయ్య అవుతాడు. అన్నయ్య తండ్రిలా పెంచాడు కనుక పినతండ్రి అయ్యాడు. వాళ్ళ వరుసలు చూస్తే అన్నయ్య అవుతాడు. అన్నయ్య తండ్రిలా పెంచాడండి చెల్లిని. నీకు తండ్రి పోతే తండ్రి అంత తోడునాడు పెంచాడు. ఈ మొర్దెకై ఎస్తేర్ కనబడలేదు వీళ్ళకి. ఎవరు కనబడ్డారు? ఆ భూముల దగ్గర వాళ్ళు కనబడ్డారు. నేను అడుగుతున్నాను, ముందు ఆ భూముల దగ్గర కనబడ్డారు కానీ మీకు ఎందుకు మొర్దెకై ఎస్తేర్ కనబడలేదు? ఇది కనబడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఆ ఫిక్స్ అయిపోయి రెడీ అయిపోయారు. ఆ రెడీ అయిపోయిన దానికి వీళ్ళు ఒక రెఫరెన్స్ ఎదుర్కొన్నారు. ఈ రెఫరెన్స్ ఎంత ఫిక్స్ అయిపోయి ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు ఒకడు ఉన్నాడు అని ఆల్రెడీ ఒక దేవుడు నేను లోపల చెప్పండి పెట్టేసుకున్నాను. అదే అడుగుతున్నాను, నీకు మొర్దెకై ఎందుకు కనబడలేదు? ఎస్తేర్ ఎందుకు కనబడలేదు? ఇది కనబడదు ఎందుకంటే కనబడకుండా ఒకడు లోపల ఉన్నాడు. మీకు ఉన్నారా? మా ఊరి పక్కన ఉన్నారండి. ఎవరైనా అడగండి. చేసుకున్నారు. ఎలా చేసుకుంటే వాళ్ళ ఫీలింగ్. సొలొమోను అన్నీ నమ్మినోడు, అన్నీ చూస్తున్నాడు. ఆ ఒక్క విషయాన్ని ఎందుకంటే అర్థం చేసుకుంటాడు అనుకున్నాడు. దావీదుకి అన్నీ తెలుసు. ఈ బెత్షెబా విషయంలో ఎందుకు ఇలా చేశాడంటే పర్లేదనుకున్నాడు. ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. కొన్ని విషయాల్లో గుడ్డిగా ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి, ముగించేస్తాను త్వరగా. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళందరూ చెప్తారండి ఏనుగు కదా, తెలుసు కదా. కొంచెం రివర్స్ చెప్తాను, వినండి. ఎంతమంది గుడ్డోలు ఉన్నారట? సుమారు 4 గుడ్డోలు ఉన్నారు. 4 గుడ్డోలు అంటే ఇంకేం కనబడదు. ఇంకా కనబన్నోడు ఏనుగు. అడిగి చిన్నప్పటి నుంచి గుడ్డితనం ఉంది. కనబన్నోడికి ఏనుగు అనగానే ఆ లోపల ఏ పిక్చర్ ఉంటుంది చెప్పండి? వీడికి ఏ పిక్చర్ తెల్లగానకే దాన్ని తీసుకొచ్చారు దగ్గరికి. దేన్ని? ఏనుగుని. తాకరా అబ్బాయి అన్నారు. గుడ్డోడు ఫస్టోడు తాకాడు. అలా తాగి దాని పొట్ట మీద చెయ్యి అలాగే ఎత్తా అన్నాడు. ఏనుగంటే గోడ అండి, పక్క గోడేనండి ఏనుగు. వీడు ఎలా ఊహించుకుంటున్నాడు చెప్పండి? కనబట్టలేదు గనక వీడికి ఏనుగు అనగానే ఇంక చచ్చిపోయేవారు గాడి దృష్టిలో ఏనుగంటే ఎలా ఉంటుంది చెప్పండి? గోడే. ఇంకా మరొకరిని తీసుకొచ్చారు, రెండో గుడ్డోడు. అరే ఏనుగు దగ్గర చూడరంటే తాకరా అన్నారు. తడుక్కుంటూ వెళ్ళాడు, దాన్ని తోకట్టుకున్నాడు. గుణం అండి, గుణపం. అది ఎలా ఉంటుందంటే కొంచెం మెత్తగా ఉంటుంది అంతేగాని చాలా ఉంటుందండి. ఆడు చచ్చిపోయే వరకు ఏనుగు అనగానే ఈ మొదటోడు వచ్చారు. ఏనుగంటే గోడ కాదురా చెప్పండి, గుణపోరా. వీడికి జీవితాంతం ఈ మొదటోడు రెండో వాడికి చెప్తే వీడికి అర్థం అవుద్దా? అర్థం. ఇంకొకడు వచ్చాడు, మూడోవాడు. కాలట్టుకున్నాడు. మీకు తెలిసిన స్టోరీయే. కాలు పట్టుకుంటే ఏనుగంటే ఏంటంటే నీ ఫీలింగ్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పరంటే తెలిసిపోయిందండి. ఇన్ని రోజులు ఏనుగంటే తెల్లదు అనుకోండి కానీ తెలిసిపోయిందండి. ఏనుగంటే పక్కా స్తంభం అండి అది అన్నాడు. స్తంభమే ఏనుగు, ఏనుగే స్తంభం అన్నాడు. ఒరే ఏనుగంటే స్తంభం కాదరా గోడరా అన్నాడు. ఏనుగంటే గోడ కాదరా గుణపూర అన్నారు. ఇప్పుడు మూడోనా గుణపం కాదు గోడ కాదు స్తంభం రా నాకు తెలుసు అన్నాడు. నాలుగోవాడు వచ్చాడు, దంతాలు పట్టుకున్నాడు. నాలుగోవాడు వచ్చాడు, తొండం కలిపి పట్టుకున్నాడు. ఏట్రా ఏనుగంటే ఏంటంటే అది పెద్ద పెద్ద ఇనప ఊసల్లో ఉంది. దాని తొండం అంటే దాన్ని ఏదో ఊహించుకున్నాడు తొండాన్ని. ఆ తొండం అనగానే పెద్ద ట్యాంక్ లైన్లా ఉంది. నాకు అనిపించింది అలాగా. అదే ఏనుగు. చెవులు పట్టుకున్నాడు ఒకలా చెప్పాడు, తోకట్టుకున్నాడు ఒకలా చెప్పాడు, దంతాలు పట్టుకున్నాడు ఒకలా చెప్పాడు. నేను అడుగుతున్నాను, వీళ్ళకి జీవితాంతం నలుగురిని పెట్టి వీళ్ళకి డిబేట్ పెట్టి ఏనుగంటే ఎలా ఉంటుందని చెప్తే వీళ్ళ డిబేట్లో ఎప్పటికన్నా సత్యం బయటకు వస్తుందా? వీళ్ళకి వాదోపవాదాలు పెట్టి దేవుడే మీకు వాదోపవాదాలు పెట్టి మీకు ఏనుగంటే ఏంటో చెప్పండి అంటే మొదటోడు సరిగా చెప్పలేడు, రెండోడు సరిగా చెప్పలేడు, మూడోడు సరిగా చెప్పలేడు, నాలుగోడు, ఐదోడు, ఆరోడు ఎవడు సరిగ్గా చెప్పలేడు. ఎందుకంటే వీళ్ళు ఎవడు ఊహించుకున్న ఏనుగాడుకు ఉంది. ఒకడు గోడ అంటున్నాడు, ఒకడేమో గుణపం అంటున్నాడు, ఒకడేమో స్తంభం అంటున్నాడు, ఒకడేమో చాట అంటున్నాడు, ఒకడేమో ఏదేదో చెప్తున్నాడు. ఇవన్నీ ఊహించుకో వీళ్ళు ఎందుకు వీళ్ళకి అర్థం అవట్లేదు. వీళ్ళకి ఏనుగంటే ఏంటో వీళ్ళందరూ ఒకే మాట మీదకి రావాలంటే ఏం జరగాలి చెప్పండి?
కళ్ళు రావాలి వీళ్ళకి. ఏం రావాలి? కళ్ళు రావాలి. వీళ్ళకి కళ్ళు తెరవబడేంత వరకు ఏనుగంటే ఏంటో ఎన్నిసార్లు అని వీళ్ళకి చెప్పండి. నీకు అర్థమైతే దేవుడంటే ఏంటో నీకు అర్థం కావాలి అంటే చెప్పు. ఈ నేత్రాలు కాదు, ఓ నేత్రాలు ఉన్నాయంట. మనోనేత్రాలు ఎలిగింపబడే వరకు నీకెన్నన్నా చెప్పు, దేవుడు గోడ అంటావు నువ్వు. నీకెన్నైనా చెప్పు, దేవుడిని స్తంభమే అంటావు నువ్వు. నీకెన్నైనా చెప్పు, దేవుడిని గుణం అంటావు, చెట్టు అంటావు. నీకెన్నైనా చెప్పు, దేవుడిని పొట్ట అంటావు. నీకెన్నైనా ఎందుకంటే నువ్వు ఊహించుకున్నావు. ఇంకంతే. నీకు మనోనేత్రాలు ఎలిగేంత వరకు నీకు ఒరిజినల్ దేవుడు అంటే ఎప్పటికీ తెలియదు. ఆ మనోనేత్రాలు ఎలగాలి అంటే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం. త్వరగా ముగించుకున్న కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే దేవుడు స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేసింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే యేసుక్రీస్తునందు ఎల్లరపరచుట వలన మా హృదయముల్లో ప్రకాశించు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. దేవుడంటే ఏంటో అర్థం అవ్వాలి అంటే ముందు ఎవరు అర్థం అవ్వాలి చెప్పండి? యేసుప్రభు అంటే ఏంటో తెలియాలి. యేసుక్రీస్తు అంటే ఎవడు బాగా అర్థం చేసుకుంటాడో వాడికి ఒరిజినల్ దేవుడి పిక్చర్ ఎలా ఉంటుందో అర్థం అవ్వాలి. అందుకే ఏమని ముడిపెట్టాడు చూడండి. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు యొక్క మహిమ అన్నాడు. అంటే దేవుడు ఎలా ఉంటాడు? ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు, అచ్చు అలాగే ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు? ఏం ఊహించుకున్నాం? దేవుడు అనగానే అదన్నాం, ఇదన్నాం, ఇదన్నాం, ఇదన్నాం. దేవుడు అనగానే రకరకాల ఫీలింగ్స్ ఉంచుకున్నాం. దేవుడు అనగానే ఎలా ఊహించుకున్నాం? దేవుడు అంటే ఇవేమీ కాదు. దేవుడు అనగానే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎలా ఉంటాడంటే చరిత్రలో చూడు అలా ఉంటాడు. దేవుడు అనగానే చంపడు, ప్రేమిస్తాడు. చూడు 2000 సంవత్సరాల క్రితం. దేవుడు అనగానే అప్పుడే పుట్టినట్టుగా ఉండడు. దేవుడు అనగానే సార్వభౌమాధికారం. 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, రాకముందు అదృశ్యంగా ఎక్కడో ఉన్నాడు. అది నిత్యలోకం అంటారు దాన్ని. ఆ వచ్చిన వాడికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన అర్థం అవ్వాలి. ఆయన అర్థం అవ్వకపోతే ఆయన అర్థం అవ్వనంత కాలము నువ్వేదో ఒక దేవుడిని ఊహించుకుంటూనే నువ్వు భక్తి చేస్తావు. ఏదో ఒక దేవుడిని ఊహించుకుంటూనే భక్తి చేస్తావు. అందుకే చూడండి, ఒకడు మాట్లాడే మాటలను బట్టి చెప్పొచ్చు వాడికి దేవుడు ఎంతవరకు అర్థమయ్యాడో. ఒకడు ప్రార్థన చేసే ప్రార్థన బట్టి చెప్పొచ్చు వీళ్ళకి దేవుడికి ఎలాగ అర్థమయ్యాడో. ఒకరు బైబిల్ చదివే విధానాన్ని, బోధించే విధానాన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళకి దేవుడు ఎలా అర్థమయ్యాడో. వీళ్ళ సంఘానికి వెళ్ళొస్తూ దారిలో గొడవలు పెట్టేసుకుంటున్నారంటే వీళ్ళకి ఎలాగ అర్థమయ్యాడు కూడా చెప్పొచ్చు దేవుడు. ఒకడి భక్తిని, ఒకడి మాటని, ఒకడి నడకని, ఒకడి ప్రవక్త్వాన్ని, ఒకడి వ్యక్తిత్వాన్ని బట్టి చెప్పొచ్చు వీడి దేవుడేటో. వీడి దేవుడిని బట్టి చెప్పొచ్చు వీడి వ్యక్తిత్వం ఏంటో. అర్థమవుతుందా? మన వ్యక్తిత్వాన్ని బట్టి మన దేవుడేటో చెప్పొచ్చు, మన దేవుడేంటో బట్టి మన వ్యక్తిత్వం. ఎందుకంటే మన దేవుడు సరి అయిన దేవుడు కాకపోతే మన వ్యక్తిత్వాలు కూడా సరిగా ఉండవు. స్టోరీలు రాస్తారు చూసారా? ఇలా అంటున్నాను తప్పు అనుకోకండి. సినిమా స్టోరీలు రాస్తున్న కొంతమంది రైటర్స్ ఉంటారు. మనం దేవుళ్ళకి రాకముందు చూసిన వ్యవహారం చెప్తున్నాను నేను, చూడకండి. ఇప్పుడు ఆ స్టోరీలు రాస్తున్న రైటర్స్ మీరు ఉన్నారు, తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది రైటర్స్ ఉన్నారు. ఆ రైటర్స్ వాళ్ళు తీసిన కథను బట్టి చెప్పొచ్చండి వాడి మైండ్ సెట్ ఎంత కొలాప్స్ అయిపోయిందో. సమాజం పట్ల ఆతృత ఉన్నవాడు రైటింగ్ ఒకలా ఉంటుంది చెప్పండి. సమాజంలో విలువలు చూడాలన్నవాడు రైటింగ్ ఒకలా ఉంటుంది. సమాజం ఏమైపోయినా పర్లేదు, నాకు డబ్బులు నిండితే చాలు అనుకున్నవాడు తీసిన
బొమ్మ ఒకలా ఉంటుంది. ఆడికి ఎదిగొచ్చిన కూతుర్లున్న ఆడపిల్లలతో అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తున్నాడంటే ఆడి మైండ్ అలా ఉంది. ఆడి వ్యక్తిత్వం ఎలా ఉందో ఆడి కథ చెబుతుంది. వాడి మాటలో తీరుడు, వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో వాడు చూపించే విధానం చెబుతుంది. వాడి కథను బట్టి, వాడి మాటను బట్టి చెప్పొచ్చు ఆడు ఎలాంటి సన్నాసిగాడు అర్థమైపోతుంది. సమాజం పట్ల విలువలు ఉన్నవాడు ఒక్క బూతు పెట్టడు, సమాజం పట్ల విలువలు ఉన్నవాడు ఒక అశ్లీలత చూపించడు, సమాజం పట్ల విలువలు ఉన్నవాడు ఒక్క దరిద్రాన్ని చూపించడు. ఎలా ఉన్న విలువను అలా చూపిస్తాడు. అలా చూపించే డైరెక్టర్ లేరు. నేను అడుగుతున్నాను డైరెక్టర్లు అందరినీ. మొన్న మధ్య అన్నాడు కొంతమంది డైరెక్టర్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమన్నాడు డాక్టర్. మీరు చూసారు లేదో ఇంటర్వ్యూ. ఇది వచ్చిన తర్వాత ఈ డైరెక్టర్ని ఇతను మెంటల్ హాస్పిటల్లో జాయిన్, ఎందుకంటే ఈ మెంటలోడు అన్ని సమాజం మీద రుద్దుతున్నాడు అన్నాడు. ఎవడేటని అడగండి నన్ను. మెంటల్ అంటే వాళ్ళు ఊహించుకున్నదే వాళ్ళు బయటకు చెప్తారు, ఊహించుకున్నదే బయటకు మాట్లాడతారు. ఈ దేవుడు మనం ఎలా ఊహించుకుంటే అలాగే చేస్తాం. ఇప్పుడు అడుగుతున్నాను, నీ దేవుడిని ఎలా ఊహించుకుంటున్నావు అంటే, నువ్వు ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్న ఈ రోజు వరకు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్మో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు ఊహించుకున్న దేవుడిని నేను కొలుస్తున్నాను. నేను కొలిసినట్టుగా నీ మైండ్లో ఉన్న దేవుడు ఉంటే నువ్వు పాస్ అయినట్టు గుర్తుపెట్టుకో. నేను అడుగుతున్న దానికి నీ దేవుడు మ్యాచ్ అవ్వకపోతే నువ్వు రాంగ్ వేలో ఉన్నట్టు గుర్తుపెట్టుకో. అడుగుతున్నాను, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. మొట్టమొదట దేవుడు అనగానే ఎలా ఉండాలి అంటే నిత్యుడై ఉండాలి. ఎలా ఉండాలి? నిత్యుడు. నిత్యుడు అంటే ఎప్పుడు ఉంటాడు. అప్పుడున్నాడు, మొన్నున్నాడు, నిన్నున్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. నువ్వు అనుకుంటున్న దేవుడు ఎప్పుడు ఉండే దేవుడు అని నమ్ముతున్నావా? ఆ కాలం అయిపోయింది, దేవుడు యుగం అయిపోయిందని నమ్ముతున్నావా? చెక్ చేసుకో. రెండోది, నువ్వు నమ్మే దేవుడు మెటీరియల్లో ఉండడం నమ్మాలి. మెటీరియల్ అంటే పదార్థం కాదు నేను నమ్మే దేవుడు, ఆకారం కాదు నేను నమ్మే దేవుడు, ఎక్కడో దిక్కున కనబడే దేవుడు కాదు నేను నమ్మే దేవుడు. నా దేవుడు ఆత్మై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆత్మయ్య. బాగా బాగా చెప్తాం, బాగా వినాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నా తెలియదు, కానీ మీ హృదయాల్లో ఉన్న దేవుడు ఈ పాయింట్స్కి మ్యాచ్ అయితే మీరు నమ్ముతున్న దేవుడు రైట్ దేవుడు. గుర్తుపెట్టుకో. మ్యాచ్ అవ్వకపోతే సంథింగ్ రాంగ్. 2 పాయింట్లు మనందరం దొరుకుతాం. మన దేవుడు అనగానే సిలువ మీద బొమ్మ పెట్టుకుంటాం. దేవుడు మెటీరియల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక సిలువ పెట్టుకుంటాం, బొమ్మ పెట్టుకుంటాం, మరియమ్మతో యేసు ప్రభుతో. ఈ రోజు వరకు మీరు పెట్టుకోండి, నేను చెప్తున్నాను. ఆయనకి ఏ ఆకారం పెట్టకండి, ఆయనకి ఆకారము లేదు. ఆత్మ, నిత్యుడు. మూడోది సర్వాధికారి. ఎలా అధికారి? ఈ రోజే కాదు, రేపన్నది రాకముందే నా లైఫ్ మీద ఆయన అధికారి. ఇలా ఎందుకు చేసావని అడగడానికి ముందే నా మీద అధికారాన్ని చెలాయించేవాడే. చెప్పండి, నా దేవుడు నా అధికారి. నీ దేవుడు సర్వాధికారాన్ని నమ్ముతున్నావా? ఆయన సర్వాధికారాన్ని నమ్మితే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఏదైనా రోగం వస్తే భయపడిపోక. ఎందుకంటే ఆయన అధికారం కింద తెలియకుండా నీకు రోగము రాదు. కరోనాలో భయంతో చచ్చిపోయారు చాలామంది. అడుగుతున్నాను, నీ కరోనా రావాలి అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి చెప్పండి? ఇవ్వాలి వద్దా? కరోనా వచ్చింది, దేవుని చిత్తం. జాగ్రత్తలు పాటించిన వచ్చింది, దేవుని చిత్తం. పోయింది, దేవుని చిత్తం. లేదు ఇదే మళ్ళీ తీసుకుపోయింది, అయినా దేవుని చిత్తం. అలా నమ్ముతావా? అలా నమ్మవు నువ్వు. అందరూ బాగానే ఉన్నారు, చెప్పు. నాకే వచ్చేసింది ఏంటంటావు? దేవుడు నన్ను ఇలా చేశారు అడుగుతున్నా. ఏ రాకూడదా? పౌలు బ్రహ్మాండమైన సువార్త చేశాడు. ఎన్ని రోగాలు వచ్చేయండి ఆయనకి. తిమోతి ఘనమైన సువార్త చేశాడు, స్టమక్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. అపోస్తులు ఘనమైన సువార్త చేశారు, మెడకాయలు నరికేశారు. వాళ్ళకి అనుమతి ఇచ్చాడా లేదా? పేతురు కానీ, పౌలు కానీ, అపోస్తులు కానీ, ఆది సంఘం కానీ కొరడాలతో కొడుతున్నప్పుడు ఏంటి ప్రభువా మమ్మల్ని ఎలా కొరడాలతో కొడుతున్నట్టు అడగరు. ఎందుకంటే నీ సార్వభౌమ అధికారానికి మేము లోబడుతున్నాం. నువ్వు అన్నం పెడితే తింటాం, అదే చేతులతో కొడితే పడతాం. నీ అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాం. బిడ్డలు ఇస్తే బిడ్డలు ఇచ్చామని నేను స్తుతిస్తాం. బిడ్డలు లేక గొడ్రాలితనాన్ని మోయమని అంటే గొడ్రాలితనం మోయడం కూడా నీ చిత్తమని లోబడతాం.
అప్పుల బాధ తీయమని ప్రార్థిస్తాం, తీయకపోయినా సంతోషిస్తాం. ఎందుకంటే నీ అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాం. మాకు తలనొప్పో కాళ్ళు నొప్పులో జాడ్యమో ఏదో ఒకటి వచ్చి ప్రభు మీది మేము భరించలేకపోతే తీయంటే లేదు, అలా ఉంచితేనే మీకు భక్తి ఉంటుందని దేవుడు ఉంచితే అలా ఉంచు ప్రభు అని ఆయన కోరుకుంటేనే మళ్ళీ చెప్తాను, ఆయన అధికారానికి లోబడితే అడక్కు, అనుభవించు. ఈ మాట అంటున్నందుకు బాధపడకండి. అందరింట్లో బాగున్నారు, మన ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ప్రభు అందరింట్లో బాగున్నారు, మా ఇంట్లో చచ్చిపోయారు అనుకో, దేవుని చిత్తం. ప్రభు నా తండ్రి చనిపోయినా, నా తల్లి చనిపోయినా, నా భార్య చనిపోయినా, ఎవరు చనిపోయినా నీ సర్వాధికారాన్ని నేను గౌరవిస్తున్నాను, నీకు మహిమ కలుగునుగాక అనగలవా? అనో. అందరి పిల్లలు బాగానే ఉన్నారు, చెప్పండి. మా పిల్లోడి మీద పడిపోయింది ఏటో మరి సావు, అందుకేనండి రేపు నుంచి నేను చర్చికి రానండి అని అడుగుతాను. ఏ దేవుడు నమ్మో ఇన్ని రోజులు అంటే, నీ కలిసి వస్తే చర్చికి వస్తావు, కలిసి రాకపోతే నీ దేవుడు ఈ దేవుడితో మ్యాచ్ అవ్వట్లేదు. ఏదో ఒకటి జరిగితే ఇక్కడ 3 వారాలు వెళ్తే పని అవుతుందంటే వస్తావు, అవదంటే మానేస్తావు. మ్యాచ్ అవ్వట్లేదు నీ దేవుడు. పని అయినా అవ్వకపోయినా, సుఖం వచ్చినా రాకపోయినా, కష్టాలు తీరకపోయినా, కష్టాలు ఎక్కువైపోయినా, ఆయన అధికారం లేనిదే ఏది నా జీవితంలోకి రాదని ఎప్పుడైతే నమ్ముతావో, ఈ 3వ పాయింట్లో కూడా దేవుడు నువ్వు అనుకున్నట్టుగా నీ మైండ్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, సర్వము వ్యాపించి ఉంటాడు ఈయన. ఎక్కడుంటాడు? సర్వము. సర్వము అంటే సర్వాంతర్యామి వేరుండో, మళ్ళీ జాగ్రత్త, మీకు అర్థమవుతుందో లేదు, చాలా పెద్ద పాయింట్లు. సర్వాంతర్యామి వేరు, సర్వము వ్యాపించిన వాడు వేరు, సర్వాధికారి వేరు. సర్వాంతర్యం అంటే ఇందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, సట్లో ఉన్నాడు, బాటిల్లో ఉన్నాడు అని ప్రతిదానికి మొక్కడం సర్వాంతర్యం అంటే. సర్వాధికారి అంటే నా మీద ఉన్నాడు, దీని మీద ఉన్నాడు, అన్నిటినీ ఏలే అధికారం ఉన్నాడు, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయని నమ్మడం, ఆయన మాత్రమే ఆత్మగా ఆరాధించడం, అది సర్వాధికారం. సర్వాధికారం, సర్వవ్యాప్తి వేరు, సర్వాంత్రి అంటే అన్నిట్లో ఉన్నాడని నమ్మడం వేరు. ఇప్పుడు అడుగుతున్నాను, నీ దేవుడు ఎక్కడున్నాడని నమ్ముతున్నావు? ఏదైనా బొమ్మలు ఉన్నాడని నమ్ముతున్నావా? ఇంట్లో నువ్వు ప్రత్యేకించో బొమ్మ దగ్గర పోసి చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి నిన్ను? అంటే దేవుడు ఆ గదిలో ఉండో, చెప్పండి, ఈ గదిలో ఉంటాడు, అందుకంటే గది కట్టాను దేవుడు. దేవుడి గది బాత్రూమ్ అంత ఉంటుందండి, దేవుడి గది ఆ గదిలో చేరు ఇక్కడ ఆడగల, అది ఆ స్థలంలో ఉంటాడు దేవుడు అన్నారు. ఈ సైన్యంలో ఉన్నాడు దేవుడు అన్నారు. నేను అడుగుతున్నాను, నీ దేవుడు ఎక్కడైనా ఉంటాడు. నువ్వు ఎక్కడికైనా, మళ్ళీ సముద్ర అగాధ జలాల్లోకి పోయినా అక్కడ ఉంటాడు, మేఘాల్లోకి పోయినా అక్కడ ఉంటాడు, గ్రహాల్లోకి పోయినా అక్కడ ఉంటాడు. ఈ ముల్లోకాల్లో ఎక్కడైనా దేవుడు ఉంటాడని నువ్వు నమ్మి ప్రార్థిస్తే గుర్తుపెట్టుకో, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడిని నువ్వు బలంగా నమ్ముతున్నావు. మరో పాయింట్, జ్ఞానము ఆయనే, ప్రేమ ఆయనే నమ్మాలి. దేవుడికి జ్ఞానం ఉందని నమ్ముతారు, నమ్మరా? నమ్ముతారు, నమ్మరా? బాగా నమ్ముతారు. ఎలా నమ్ముతారు? జ్ఞానం ఉందని ఎలా నమ్ముతారు? అడుగు, తలకాయలు బాగా నమ్ముతున్నారు. దేవుడికి జ్ఞానం ఉందని ఎలా నమ్ముతారు అంటే, ఈరోజు బాగా వినండి, రేపేం జరుగుద్దో మనకు తెలియదు. రేపేం జరుగుద్దో ముందే ఎవరో తెలిసి చెప్పండి, అది జ్ఞానం. ఈ పరిస్థితుల్లోంచి ఇలా వెళితే ఏం జరుగుద్దో మనకు తెలియదు. అంతా అయిపోయాక అనుకుంటా, ఏలుగారికి వచ్చి అలా వెళ్ళకుండా ఉంటే బాగుండరా అని. దేవుడికి ముందే తెలుసు అలా వెళ్ళకరా అని. నా మాట అర్థమవుతుందా? మనం అన్నీ అయిపోయిన తర్వాత ఇలా జరగకుండా ఉంటే బాగుండండి, దేవుడికి ముందే తెలుసు అలా జరగకూడదురా అని. మీటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో తెలుసు, ఇంకా మీటింగ్ వెళ్ళక ముందే నువ్వు దారిలో ఏమీ అసలు ఎత్తావో కూడా ఆయనకు ముందే చెప్పండి తెలుసు. సర్వము తెలుసు. నాకు ఆలోచన పుట్టక ముందే తెలుసు, నాకు ఆలోచన రాకముందే తెలుసు, నా నోటి మాట ఇంకా నోట వెంబడి రాకముందే ఆయనకి అన్నీ తెలుసు. నేను పుట్టకముందే నా పుట్టుక తెలుసు, నేను పుట్టినప్పుడే రేపు నేను ఎలా చచ్చిపోతాను కూడా తెలుసు. జ్ఞానానికి మూలం ఆయనే. నీ దేవుడి జ్ఞానం ఉందనుకుంటున్నావా లేదనుకుంటున్నావా? నువ్వు నమ్మిన దేవుడి జ్ఞానం ఉందనుకుంటున్నావు లేదనుకుంటే, చాలామంది అనుకుంటారు దేవుడినే సెంటిమెంట్తో పడేద్దాం అనుకుంటారండి. వీళ్ళకి జ్ఞానం అనుకుంటారు తెలుసా? వచ్చి ఒకడు ప్రార్థన చేస్తున్నాడట, ప్రార్థన, పురుగుని ప్రభు, ధూళిని ప్రభు,
దొంగని, వ్యభిచారిని, లంచగొడిని, పనికిమాలిని అంటే పక్కన అన్నాడు. అవును ప్రభువా అన్నాడు. ఆడు ఎగిపోతున్నాడు ప్రార్థనతో. దొంగను ప్రభువా, పనికిమాలిని ప్రభువా, ఆడు ప్రభు అంటే ఈడు అవును ప్రభువా అన్నాడు. రే నేనేదో దేవుడికి ఏదో బిస్కెట్ నువ్వు పెట్టరా అన్నాడు. అదే ఏకీపెడుతున్నాడు. దొంగను అవును ప్రభు. రాయ్ దొంగనని నీకు తెలుసురా, నీకు ప్రార్థన అవును చూసుకుందాం అన్నాడు. దీన్ని ఏమంటారండి? దేవుడికే బిస్కెట్లు వేసే భక్తులు ఉంటారా? ఉంటారు. దేవుడిని నేను అడుగుతున్నాను, దేవుడికే నీ వ్యవహారం ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటున్నావా? మీ అయ్యని మెప్పించు పర్లేదు, మీ అమ్మను మెప్పించు పర్లేదు, వాళ్ళకి తెలియదు మనుషులు కనుక, మనుషు హృదయాలు మనుషులకు తెలియవు కనుక పర్లేదు. కానీ అన్నీ ఎరిగిన వాడికి సెంటిమెంట్తో పడేద్దాం అనుకుంటున్నావు అంటే నువ్వు ఏ దేవుడిని ఊహించుకుంటున్నావు చెప్పు. ఒక చెల్లి ఉంది, దేవుడు ఇప్పుడు చేయట్లేదు ఫోను. ఆ ఫోన్ పోయాక ఆ కోవిడ్ నేను చేసి తర్వాత దొంగ మొహం అని తెలిసిందండి. ఆ చేసి ఏమని మాట్లాడేదంటే, అన్నయ్య ఈ రోజు నుంచి నేను దేవుడితో డాడీతో మాట్లాడినాను అంది. డాడీ ఏమా మీ డాడీ కోవిడ్ వస్తాడా ఇట అన్న అంటే, లేదని ఇంక నేను డాడీతో మాట్లాడినంది. ఎందుకు మాట్లాడు మీ డాడీ అంటే, ఈ డాడీ కాదనియా ఆ డాడీ అంద. ఆ డాడీతో నువ్వెందుకు మాట్లాడమంటే మాట్లాడినానే. అంటే 3 రోజుల నుంచి చేస్తున్నాను ప్రార్థన, ఇంకా జవాబు రాలేదు, అందుకే మాట్లాడను అంటుంది. ఏంటి ఏదో ఫ్రెండ్ మీద కోపగించినట్టు చెప్పండి, ఏదో నాన్న మీద కోపగించినట్టు, వీళ్ళ అమ్మ మీద కోపం, ఈ కరివేపాకు మొహం ఎవరి మీద కోపిస్తుందండి? నాన్న మీద. నాన్న అని చెప్పి ఆయన మీద. అంటే దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఇవి కోపించిందని వెంటనే పరలోకం కంగారిపోయి అయ్యో పాప కోపించిందని వెంటనే పరలోకం సింహాసనం దిగేసి అమ్మ కోపం ప్లీజ్ మాట్లాడు ప్లీజ్ అన్న ఫీలింగ్ ఇస్తుంది చూడండి. ఇలా డోలు ఉన్నాడు తెలుసా భక్తులు. అంటే వీళ్ళు ఏమి ఊహించుకోరు, దేవుడు అనగానే ఇలా ఊహించుకుంటున్నారండి. ఒక ఆయన అంటున్నాడు ఇలా బలగుద్ది, ఇదిగో ఈ బిడ్డకి ఈ కార్యం చేస్తావు నువ్వు అంటున్నాడు. అంతే, నువ్వు చేస్తావు ప్రభు, నువ్వు చేయగలవు, నేను అడిగాను నువ్వు చేస్తావు. అదేం డిమాండ్ అండి? చేయలు రానాలి అట్నే దేవుడు పైనుంచి. ఎవరన్నా నువ్వు అని అడగాలి దేవుడు అట్నే. ఇదేం బిల్డప్ పట్టినాను నేను. దేవుడు అనగానే కోపగించడం, దేవుడు అనగానే డిమాండ్ చేయడం, దేవుడు అనగానే పర్సులో పెట్టుకోవడం, మాట్లాడడం, ఇదే వద్దు. ఊహించుకుంటున్నా దేవుడు అనగానే నీ ఇంట్లో తాతయ్య అనుకుంటున్నావేమో. సర్వాధికారి, ఆయన చెప్పినట్టు మనం వినాలి తప్ప మనం చెప్పినట్టు బాగా వినండి, ఆయన చిత్తమైతేనే వింటాడు, లేకపోతే వినడు గాక వినడు. దావీదు బాగా చెప్తున్నాను, దావీదు బెత్షెబాని పెళ్లి చేసుకుంటే ఎన్నిసార్లు చేసిన ప్రార్థన వినడం అది దేవుని చిత్తం కాదు. ఎంత భక్తిపరుడైనా దావీదే కాదు, సొలొమోను 1000 మందిని చేసుకుంటాను ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో చెప్పాడు ఒక్కరే ఉండాలని. ఆయన విరుద్ధమైన ప్రార్థనలు వినడు. ప్రభు ఈ సారా వ్యాపారం చేస్తున్న ఏదో మాకు కలిసి వచ్చిన చేయి ప్రభు, కొంచెం ఈ సారా వ్యాపారంలో ప్రతిఫలం అంటే అస్సలు అండి. ఎందుకంటే దుర్వ్యాపారాలను ఆయన ఎంకరేజ్ చేయడు, ఆయన వ్యక్తిత్వం అది. ఏదో అలా బతుకుతున్నాడు, దేవుడు మమ్మల్ని ఎందుకు ఈ వ్యాపారాలు దీవించడు, దొంగ వ్యాపారాలు దీవించడు, దొంగ అబద్ధాలు దీవించడు. ప్రభు తప్పక అబద్ధం ఆడేస్తున్నాను ప్రభు, నువ్వే అర్థం చేసుకుంటే పోలేరా అండో, అబద్ధమే, మూల్యం కట్టాల్సిందే, అంతే. ఆయనకి సర్వము తెలుసు. నీ దేవుడిని ఎలా ఊహించుకుంటున్నా చెప్పు. నిత్యుడు, నెక్స్ట్ ఆత్మదేవుడు, నెక్స్ట్ సర్వాధికారి, నెక్స్ట్ సర్వములో ఉన్నవాడు, నెక్స్ట్ అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, నెక్స్ట్ మారనోడు. ఇచ్చల జాగ్రత్తగా వినండి, ఎప్పటికీ మారడంటే ఎప్పటికీ మారడు. ఆదాము నచ్చని పని చేస్తే తోట నుంచి పంపించేశాడు అన్నది ఎంత వాస్తవమో, నువ్వు నేను కూడా ఆయనకి నచ్చినవి చేస్తే వదిలేస్తాడన్నది కూడా అంతే వాస్తవం. ఎందుకంటే ఏదైనా తోటలో ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా చెప్పండి అలాగే ఉన్నాడు. ఈ రోజు ఒకలాగా, ఆ రోజు ఒకలాగా. చాలా మంది చెప్తారు అప్పుడు దేవుడు వేరండి, ఇప్పుడు మారిపోయాడు. అలాగే దేవుడు మారడు. దేవుడికి ఈ మధ్య కొత్తగా ప్రేమ వచ్చిందని చెప్తున్నారు, కాదు. ప్రేమిస్తాడన్నది ఎంత వాస్తవమో, గిట్టని పని చేస్తే తోసేస్తాడన్నది కూడా అంతే వాస్తవం. ఆయనలో ప్రేమ ఉంది, కోపం ఉంది. ఏదేను తోటలో ఆదాము దగ్గర ఎంత సీరియస్గా ఉన్నాడో, మోసే దగ్గర ఎంత సీరియస్గా బండను కొట్టినప్పుడు ఉన్నాడో, ఈ రోజు కూడా అలా ఉంటాడు. ఆ రోజు మారన దేవుడు ఈ రోజు మారలేదు, ఈ రోజు మారన దేవుడు ఆ రోజు మారలేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు కోపంగా ఉండి ఈ మధ్య ప్రేమగా అయిపోయాడని అనుకో.
ఆ రోజు ఎలాగున్నాడో చెప్పండి, ఈ రోజు ఎలాగున్నాడో. ఎప్పుడు మారడు. ఆదామును వదలనోడు, దావీదు వదలనోడు, సౌలును వదలనోడు, సొలొమోను వదలనోడు, ప్రవక్తలైనా తప్పైతే తప్పని చెప్పినోడు నిన్ను నన్ను కూడా సరే ఎంతవరకు రుద్దుతూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మారడు. మనం మార్చుకోవాలి తప్ప చెప్పండి, మనల్ని అర్థం చేసుకోవడానికి ఆయన ప్రణాళిక మార్చుకుంటాడని అస్సలు అనుకోకండి. ఆ ఫీలింగ్లో నువ్వు ఏదన్నా ఉంటే నీ దేవుడు తప్పుడు దేవుడు. ఈ దేవుళ్ళ ఉండేలా నీ దేవుడిని మార్చుకో. నెక్స్ట్, చాలామందికి ఎంత చెప్పినా దేవుడు చంపేస్తాడేటండి. ప్రేమమయుడండి అంటారు. ఏంటంట? ప్రేమమయుడు. ప్రేమమయుడు అనేది ఎంతో వాస్తవమో అదర్ సైడ్ మరొక మాట ఉంది, ఉగ్రుడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలుని కాపాడన్నది ఎంత వాస్తవమో ఇశ్రాయేలీల్ని అరణ్యంలో రాల్చేసాడు అన్నది కూడా అంతే వాస్తవం. సిలువ ద్వారా నిన్ను నన్ను ప్రేమించాడన్నది ఎంతో వాస్తవమో మన శిక్షణ అంతా సిలువ మీద ఆయన కుమారుడు సుతుడు విలవెల్లాడిపోయేలా ఆ శిక్షణ విధించాడన్నది కూడా అంతే వాస్తవం. ఒక సైడ్ ప్రేమించాడు, మరో సైడ్ నలిపేశాడు ఆయన్ని. రెండు ఉంటాయండి ఆయనకి. ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు. శిక్షిస్తాడు చెప్పండి, ప్రేమిస్తాడు. ఇలా నమ్ముతున్నావా దేవుని? ఇలా నమ్మితే నీ భక్తిలో పాస్ అవుతావు. ఇలా నమ్మితే ఈ పాయింట్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది పాస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నీ దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నమ్మాలి. సృష్టింపబడినోడని ఎప్పుడు నువ్వు నమ్మకూడదు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన అవ్వాలి తప్ప దేవుడిని ఎవడు సృష్టించకూడదు. సృష్టింపబడితే వచ్చిన దేవుళ్ళు ఉన్నారా? ఉన్నారులే చెప్పండి. ఎందుకు లేరండి? కోట్లు ఉన్నారు. ఐతెన్స్ పట్టణంలో వేలు ఉన్నారు, కోట్లు ఉన్నారు. లేరు? సృష్టింపబడితే వచ్చిన దేవుళ్ళు ఉన్నారా? ఉన్నారు. మిమ్మల్ని జాగ్రత్తగా నా వైపుకి తిప్పుకొని జాగ్రత్తగా మీకు ఆ మాటలు ఈ మాటలు చెప్తూ కొన్ని రోజులకు మీరు అందరూ కలిసి నన్ను ఏం చేస్తారు చెప్పిన? దేవుడిని చేస్తారు. బిడ్డల్లారా అనగానే అంటారు. బాధల్లో ఉన్నారా అంటారు. జాబ్ రావట్లేదా అంటారు. వచ్చే వారంలో నువ్వు కొంచెం బిందుతో బలంగా తీసుకురా, పని అవుద్ది అంట. అవుతుందో లేదో, ఏదో పొరపాటున ఏదో జరిపోతుందంటే ఇంకేళ్ళు చెప్తారు నా గురించి ఊరు వాడంతే. టీవీ 9లో వచ్చింది అలాంటి ఆయన కోసం, ఎవరన్నా అడగకండి. ఊరేగించేసారు రాయండి. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు. టెండూల్కర్ గారు ఆయన కాళ్ళకు మొక్కేవాడని నమ్మగలరా? మెజారిటీ క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళేవారని నమ్మగలరా? ఒక మనిషి దగ్గర, ఆ సృష్టింపబడిన అంటే ఒక మానవుడి దగ్గర ఎలా వెళ్ళారంటే వెళ్ళారు. టీవీ 9లో ఒకరోజు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గురువు గారికి వయసు అయిపోయింది, దేవుడికి వయసు అయిపోద్దండి. దేవుడికి వయసు అయిపోయింది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. దేవుడికి షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. జాయిన్ చేసేసారు, డేట్ చెప్పేశారు. దేవుడు చచ్చిపోయాడు. అప్పుడు ఆ దేవుడు మాట అన్నాడు. యేసుప్రభుని కాపీ కట్టి దేవుడు ఏమన్నాడంటే 3వ రోజు లేస్తాను అన్నాడు. కెమెరాలు పెద్ద లైన్లు పెట్టేశారు, లైవ్లో ఫోటోలు వచ్చేసారు. శిష్యగణాంగం అంతా దగ్గర కూర్చున్నారు. ఆరాధన. నేను ఆరాధన అంటాను, ఇంకో వేరే ఉండలేండి. ఆరాధన చేస్తున్నారు. లైవ్ వస్తుంది చూస్తున్నారు. లెగిస్తాడు. 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 6వ రోజు లెగిస్తలేదు. బొగ్గులు ఉబ్బిపోతున్నాయి. దేవుడు బొగ్గులు ఉబ్బిపోతున్నాయి, శవం బొగ్గులు. ఇంకా లేకడు. ఆ రసాయనాలు పంపించారు లోపలికి బొగ్గుల్లోంచి. ఇంకా లేకడు. అర్థమైపోయింది శిష్యులకి లేకడని. ఇంక దేవుడు లేకడని అర్థమైపోయింది. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది, శవాన్ని కానీ మీరు తీయలేరు, మిమ్మల్ని అందరికీ అప్పడేస్తామని చెప్పారు. అంతే తీసుకెళ్ళారు. గురువు గారు లేస్తా అన్నాడు. ఇంకా లేదు. దేవుడు లేగలేదు. తీసుకెళ్ళి కప్పెట్టేశారు. ఇప్పటికీ దేవుడు లేగలేదు. దేవుడు లెగిస్తానన్నాడు. బోడి అలా లెగిస్తానని లేదు. ఇదిగో ఇలా లెగిసాడని నేనే ఆయన అన్నాడు ఒకడు. అలా రాడు మా దేవుడు అన్నారు. ఎందుకంటే ఈయన ఆయన ఒప్పుకుంటే ఇప్పుడు ట్రస్ట్ అంతా ఎవరికి ఇవ్వాలి? ఒప్పుకోలేదు. అస్సలు రాడు. ఆయన వచ్చి ఒప్పుకోము, ఎందుకంటే ఆల్రెడీ వాటలు వేస్తాం రాకు అన్నారు. అంతే అయిపోయింది. అడుగుతున్నాడు. దేవుడు సృష్టింపబడాడు. గుర్తుపెట్టుకో. ఆ పెద్దారం వచ్చిందంటే ఒక లారీ డబ్బు. ఎవరైనా అడగండి, లారీ మా నియోజకవర్గాన్ని తెచ్చారు. ఆ దేవుడు చచ్చిపోయిన తర్వాత ఎంత నడుతున్నాను, ఎంత ఇలా. దేవుడు సృష్టింపబడడు, దేవుడు సృష్టిస్తాడు.
దేవుడు సృష్టికర్తే తప్ప ఆయన ఆకారంలో ఎవడో చేస్తే తయారవుడు, ఎక్కడో పుడితే దేవుడు అవడు, ఎలానో నిర్మాణం చేయబడితే దేవుడు అవడు. ఆయన ఉన్నాడు, ఉన్నవాడు దృశ్యంగా రాగలడు, మరలా మరణించి తిరిగి లేవగలడు. సావునే చావు దెబ్బ కొట్టగలడు, తిరిగి లేవగలడు. మరణం చేత కొట్టుకుపోతున్న ఈ ప్రపంచాన్ని మరణానికి ఇంకా చెక్ పెట్టి, మరణమా నీ విజయం ఎక్కడా అని అడగగలడు. ఎందుకంటే ఆయుష్ ఇచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, మానవుడిని నిలబెట్టింది ఆయనే, మానవుడికి ఏ రోగమున్నా తీయగలిగినది ఆయనే. ఈ 4 వారాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ రోగాన్ని ఇలా ముట్టిన వెంటనే రోగం పోయింది. ఎందుకంటే జీవానికి మూలము ఆయనే. మరి వచ్చి అడిగింది, మార్త వచ్చి అడిగారు, ఏంటి మేరీ ఏమనుకుంటున్నారు? పునరుద్ధానము జీవము నేనే అంటే దాని అర్థం ఏంటి? ఈ లైఫ్కి నేనే కర్తని, రాబోతున్న లైఫ్ ఒకటి ఉంది, ఆ లైఫ్కి నేనే కర్తని. మీకు తెలిసిన ప్రపంచం ఇదే, నేను మరో ప్రపంచం చెప్తున్నాను. ఒక అదృశ్య ప్రపంచం ఉంది, అసలు లైఫ్ అక్కడ ఉంది, ఎదురు చూడండి అని చెప్పాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పిన ఈ కొలత ప్రకారం దేవుడు నీకు అర్థమైతే, నేను చెప్పిన పాయింట్స్ ప్రకారం నీ దేవుడిని, హృదయంలో ఉన్న దేవుడికి మ్యాచ్ అయితే రైట్, నీ భక్తి బాగుంది. ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని బైబిల్ యొక్క థీమ్ లైన్స్ ఇవి, బైబిల్ కంటెంట్స్ ఇవి. దీని ప్రకారం నీ దేవుని హృదయంలో అలా సరిపోతే నువ్వు రైట్ భక్తులను వెళ్తున్నావు. ఒక్కటగా ఇందులో తేడా వచ్చిందో, దావీదు ఒక్క పాయింట్లో పక్కకు చూసినట్టు, సొలొమోను ఒక్క పాయింట్లో పక్కకు చూసినట్టు, నువ్వు కూడా ఏదో పక్కకు చూసే పాయింట్ ఏదో ఉంది, గుర్తుపెట్టుకో. అందుకే చెప్తున్నాడు చూడండి, దేవుడు స్పష్టత లేకపోతే ఎలా ఉంటుందో సమాజం. ముగించేస్తాను. చాలామంది అడుగుతున్నారు, దేవుడు ఉంటే ఎందుకండి ఈ సమాజంలో నేరాలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఎందుకండి సమాజంలో హత్యలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఎందుకండి ఇలా ఘోరాలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఎందుకండి ఇలా జరుగుతుంది అంటే, దేవుడు ఉంటే ఇలా ఎందుకు ఉంటే ఇలా అడుగుతున్నారు కదా, రివర్స్ అడుగుతున్నాను. దేవుడు ఉంటే ఇలా జరగవు. దేవుడు వారి హృదయాల్లో లేడు గనక చెప్పండి జరుగుతున్నాయి. దేవుడు ఉంటే ఇలా అవును, దేవుడు ఉంటే ఇలా జరగవు. దేవుడు ఉన్నాడు, ఆ ఉన్నవాడు నీ గుండెల్లో లేడు, నువ్వు ఆయన గుండెల్లో పెట్టుకోలేదు కనుక ఇన్ని జరుగుతున్నాయి అని బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఒకసారి చూడండి, ముగించేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో ఈ సమాజం దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను. అటు వారు వాళ్ళని దేవుళ్ళుగా, దుర్నీతిని దేవునిగా, దుష్టత్వాన్ని దేవునిగా, లోభత్వాన్ని దేవునిగా, ఈర్ష్యని దేవునిగా నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటమని, వైరమని వాటితో నిండుకొని వారే కొండగాండ్రులు, అపవాదుకులు, దేవదూషకులు, హింసకులు, అహంకారులు, బెంకములాడేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అడురాగరంతులు, నిరర్ధులైన ఇట్టి కార్యములు అభ్యసించేవారు, మరణానికి తగిన వారు, దేవుని న్యాయవిధిని బావుగా ఎరిగియుండి దేవుణ్ణి దేవునిగా చూడక, ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించుచు వాటితో వారు చేస్తున్న వారితో సంతోషంగా ఇంత సమాజం ఇంత ఘోర కలిసి జరగడానికి కారణం ఆ వచనం, దేవునికి తమ మనసులో చోటియ్యనొల్లకపోయిరి. అడుగుతున్నారుగా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, దేవుడు ఉంటే ఇలా జరగదు. ఉన్న దేవుడు నీ గుండెల్లో లేడు కనుక ఇలా జరుగుతుంది. ఆయన పెట్టుకో, నీ గుండెల్లో నరహత్యలు జరగవు, నీ గుండెల్లో పెట్టుక ఆయనకి కలహాలు జరగు, అబద్ధాలు జరగు, అవిధేయత ఉండదు, తల్లిదండ్రులు ద్వేషించు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టవు, మరణాలు సృష్టించు, మారణ హోమాన్ని సృష్టించు. ఎందుకంటే ఆయన నీ గుండెల్లో నువ్వు పెట్టుకోలేదు కనుక, నీ గుండెల్లో ఏదో పెట్టుకుని నువ్వు చేయాల్సినవన్నీ చేసి తిరిగేసి మళ్ళీ అడుగుతున్నావు ఏమని, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఉన్నాడు ఆయన, ఆ ఉన్నవాడిని అధికారం లేకుండా, బాగా విను, ఆయన అధికారం లేకుండా దేవుడు నీకు ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు కనుక నీ నచ్చినట్టు చేసుకుంటూ బతుకుతున్నావు. దేవుడే స్వేచ్ఛను తీసేస్తే ఎవడన్నా ఇలా కత్తిత్తి ఎలా పొడుస్తున్నప్పుడు స్వేచ్ఛను తీసినాక ఎలా ఉండిపోతాడు, ఇంక అంతేగా. దేవుడు బిగించలేదు ఎవరిని, స్వేచ్ఛగా వదిలేశాడు. మంచి నువ్వే నేర్చుకో, చెడు నువ్వే నేర్చుకో. నీకు దేవుడు అంటే అర్థం అవట్లేదా? గుడ్డోడికి ఏనుగంటే అర్థం అవట్లేదని ఎంతో వాస్తవమో, ఈ గుడ్డు ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో అర్థం అవట్లేదని 2000 సంవత్సరాల క్రితం ఈ గుడ్డోల మధ్యకి రూపంగా వచ్చాడని కనబడటానికి. ఇంకా అర్థం అవట్లేదని ఈ రోజుకి ఇదిగో ఈ బైబిల్ని రాయించి ఇందులో నుంచి నన్ను చూడు, నేను కనబడతాను, వినబడతాను, మాట్లాడతాను అన్నాడు. ఈ దగ్గరికి రా, అబద్ధం ఎందుకు ఆడకూడదు నీకు అర్థం అవుతుంది.
ఈయన దగ్గరికి రా, రక్తం ఎందుకు కళ్ళ చూడకూడదు నీకు అర్థమవుతుంది. ఈయన దగ్గరికి రా, తాగి ఆరాధనలు ఎందుకు చేయకూడదు నీకు అర్థమవుతుంది. ఈయన దగ్గరికి రా, ఆడపిల్లతో పనికి మాలిన భోగం మేళాలు ఎందుకు పెట్టకూడదు నీకు అర్థమవుతుంది. ఈయన దగ్గరికి రా, ఈయన దగ్గర ఆరాధన చేయి, ఆత్మతో సత్యముతో వాక్యముతో ఆరాధన చేయి. ఎంత హోలీనెస్ ఉంటుందో నువ్వు చూస్తావు. దేవుడు అనగానే పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ పరిశుద్ధత లేదో, ఎక్కడ దేవునిగా చూడలేదో అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. ముగించేస్తున్నాను. మొదటి బట్టి నేను చెప్తున్నాను, దేవుడు అనగానే నా మనసులకు ఏదైతే స్ఫురిస్తుందో అదే నేను. నెక్స్ట్, నేను ఏదైతే కనబడుతున్నానో ఆ కనబడేదే చెప్తుంది నా దేవుడు అంటే ఏంటో. ఈ మాట అన్నది A.W. టోజర్. దేవుడు అనగానే ఏ వ్యక్తిత్వం అయితే నాలో కనబడుతుందో ఆ వ్యక్తిత్వమే దేవుడు. దేవుని గురించిన అవగాహన నాకు సరిగ్గా లేకపోతే నా ఇల్లు గందరగోళంగా ఉంటుంది, నా ఊరు గందరగోళంగా ఉంటుంది, నా లైఫ్ గందరగోళంగా ఉంటుంది, నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో గందరగోళంగా ఉంటుంది, నా చుట్టూ గందరగోళ వాతావరణం. ఎందుకంటే నాకు దేవుడు అనేది ఒక స్పష్టత లేదు కనుక నా లైఫ్ అంతా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు నమ్ముతున్న దేవుడు సరిగ్గా దేవుడు ఈ బైబిల్కి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటే నీకు ఏ దేవుడు అనిపిస్తున్నాడో ఆ దేవుడు అలా బైబిల్కి సరిపోతే ఈ బైబిల్ దేవుడే నీ మైండ్లో ఉన్నాడు. నువ్వు కళ్ళు మూస్తే పర్లేదులే అని టీవీ చూసినప్పుడు, బూతులాడినప్పుడు, ఏదన్నా చేసినప్పుడు పర్లేదులే అనుకొద్ది ఏమొస్తుందంటే నీ లోపల ఎవడో ఉన్నాడు, ఈ దేవుడు లేడు, నువ్వే ఏదో కొత్త దేవుడిని తయారు చేసుకున్నావు. ఆ దేవుడు ప్రతి వారం నీ చర్చిలో వినబడతాడు. వెళ్ళు, ఆ చర్చిలో దైవజనుడు చెబుతాడు, విను. ఈ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు, విను. ఆయన్ని ఊహించుకో, ఆయన ఎలా ఉంటాడో లేఖనానుసారంగా అనుభవించు. ఈ ఊహకి బైబిల్ మ్యాచ్ అయితే నీ బతుకు బాగుంటుంది. నువ్వు దేవుడిని ఎంత బాగా ఎరిగితే నువ్వు అంత బాగా బతుకుతావు. నువ్వు దేవుడిని ఎంత తక్కువ అర్థం చేసుకుంటే నీ బతుకు చెప్పండి అంత గందరగోళంగా ఉంటుంది. ప్రభు అంధకారమందు ఎలుగు కలుగజేయనుగా కన పలికిన దేవుడే. ఈ దేవుడు అంటే అర్థం కాని అంధకార హృదయాల మీద ఆయనే వెలుగు కలగజేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోండి.